మనకి చాలా వందల బ్యాండ్స్ ఉంటాయన్న. ఇది మన ఇండియాలో ఉండే బ్యాండ్స్ ఇవి. ఫ్రీక్వెన్సీ ఏ ఫ్రీక్వెన్సీ మీద పనిచేస్తుంది, ఏ బ్యాండ్ మీద పనిచేస్తుంది అర్థమవుతుందన్న. మనకి 2G వచ్చేసరికి లో బ్యాండ్ అంటే 2G అన్న, మీడియం బ్యాండ్ అంటే 3G అన్న, హై బ్యాండ్ అంటే 4G అన్న, హై బ్యాండ్ అంటే 5G. ఓకే అన్న. మనకి 2G మీడియం మనకి రాస్తాడు అక్కడ, లో బ్యాండ్ ఎంబీ మీడియం బ్యాండ్, హెచ్బి హై బ్యాండ్, హెచ్హెచ్బి హయ్యర్ బ్యాండ్ అని రాస్తాడు. రాయడంతో పాటు వాడు ఆ లైన్లో వెళ్ళే బ్యాండ్ నెంబర్ కూడా రాస్తాడు. ఇక్కడ నాకున్నది 5G సెట్కి, ఇక్కడ ఇండియాలో 5G ఫ్రీక్వెన్సీ వేరు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఫ్రీక్వెన్సీ వేరు, వేరే కంట్రీలో ఫ్రీక్వెన్సీ వేరు, దానికి తగ్గట్టు బ్యాండ్స్ ఉంటాయి. అర్థమైందా? మన మొబైల్ ఏ కంట్రీకి వెళ్ళినా పనిచేస్తుంది కదన్నా. కాబట్టి ఆ కంట్రీలో వాడి బ్యాండ్ మీద పనిచేయడానికి వేరే లైన్ ఉంటుంది. అర్థమవుతుందన్న. ఒక ఐసీ నుంచి చాలా లైన్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి, చాలా బ్యాండ్స్ ఉంటాయి. ఈ బ్యాండ్లు మనకి ప్రాబ్లం వచ్చింది, మన ఇండియాలో వాడుకుంటున్నాం, ఇండియాలో వాడే సెట్టు ప్రాబ్లం వచ్చిందంటే మన ఇండియాకి సంబంధించిన బ్యాండ్లు మాత్రమే మనం చెక్ చేసుకోవాలి. అర్థమైందన్న. ఐసీకి కనెక్ట్ అయ్యి ఉన్న ప్రతి లైన్ మనం చెక్ చేసుకునే అవసరం లేదు. ఆ లైన్ పూర్తిగా ఒక ఐసీ నుంచి ఇంకో ఐసీకి కనెక్షన్ బాగుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, నెట్వర్క్ సెక్షన్లో కలర్ కోడెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ అన్నవి అన్నీ కూడా లో రెసిస్టెన్సే ఉంటాయి. మీరు బజర్ మోడ్లో చెక్ చేస్తే మీకు రెండు వైపులు సౌండ్లో వస్తాయి, అవి షార్ట్ కాదు అని చెప్పాను. ఆ కాంపోనెంట్స్ గురించి కూడా స్పెషల్గా చెప్పాల్సి వస్తుంది. ఇదివరకు అయితే మనం చెప్పేవాళ్ళం కదా, ఆ కాంపోనెంట్ ఊడింది అంటే మీరు ఐడెంటిఫై చేసి ఏ కాంపోనెంట్ ఏ లైన్లో ఊడిందో ఆ కాంపోనెంట్ మార్చుకోండి చాలు, అవి ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ అవ్వవు, ఊడవు. ఎప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే నువ్వు ప్లేట్ పీకినప్పుడు కానీ, వాటర్ డ్యామేజ్ వల్ల నువ్వు క్లీన్ చేసినప్పుడు కానీ ఊడితే వాటిని ఐడెంటిఫై చేసి వేసుకోవాలి అన్నది మనం ఓవరాల్గా చెప్పేది. నువ్వు స్కెమెటిక్ ఓపెన్ చేస్తే చాలా బ్యాండ్స్ ఉంటాయి, ఆ బ్యాండ్లు ఎన్ని ఉన్నా కానీ నాకు అనవసరం, నాకు ఈ బ్యాండ్స్ మాత్రమే. నాకు 2G బ్యాండ్ అయితే బ్యాండ్ 8, 28, 5 నువ్వు స్కెమెటిక్లో ఎదికినప్పుడు ఏ లైన్ అయితే కనుక ఈ బ్యాండ్తో ఉంటుందో ఈ బ్యాండ్ లైన్ బాగుందా లేదా చెక్ చేసుకోవాలి. 3G కానీ 4G కానీ రావట్లేదంటే బ్యాండ్ 3, బ్యాండ్ 1, 40, 41 ఈ బ్యాండ్లు మాత్రమే లైన్స్ ఎన్ని ఉన్నాయో ఆ లైన్స్ బాగున్నాయా లేదా, ఆ లైన్స్లో ఉన్న కాంపోనెంట్స్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. బ్యాండ్ ఇది 5G వచ్చేసరికి ఎంతో ఇండికేట్ చేస్తారు, N28, N78, N258 ఇవి ఎక్కువ ఫ్రీక్వెన్సీ మీద పనిచేస్తాయి. వీటికి సంబంధించిన లైన్స్ మాత్రమే మనకి కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే అందులో ఉన్న లైన్స్ కాంపోనెంట్స్ బాగున్నాయా లేదా అన్నది చెక్ చేసుకొని వెళ్తామన్న. మిగతా ఇక్కడ లైన్ బ్యాండ్స్ ఏదైనా కానీ అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించినవి మనం దాన్ని చూడని అవసరం లేదు. ఆ లైన్లో కాంపోనెంట్స్ ఉన్నా ఏమున్నా నాకు అవసరం లేదు. నాకు అవసరమైనంత వరకు ఈ బ్యాండ్స్కి సంబంధించినవి మాత్రమే నేను చెక్ చేసుకుంటా. సిగ్నల్ కాపర్ యాంటీనా మాత్రమే సిగ్నల్ రిసీవ్ చేసుకోగలుగుతుంది. మన ఎయిర్లో ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయో అన్ని ఫ్రీక్వెన్సీని లాక్కుంటుంది. లాక్కున్న తర్వాత ఈ యాంటీనా నుంచి మనకి 0 ohms రెసిస్టర్లు కానీ అలాగే చిన్న బూట్ కెపాసిటర్లు కానీ ఇచ్చి నాకు ఇక్కడ ఏం చేస్తాడు, యాంటీనా వైర్కి వచ్చడానికి ఒక స్విచ్ తీస్తాడు కన్నా. మదర్ బోర్డ్లో కూడా ఇలాగే ఉంటుంది కదన్నా, ఈ వైర్ని దీనికి వచ్చాలి మనం. కాపర్ వైర్ అన్న ఏదైనా కానీ కాపర్ వైర్ని మీరు ఏం చేస్తారు, ఇదిగోండి ఏదైతే యాంటీనా పిన్స్ ఉన్నాయో ఆ యాంటీనా పిన్స్ నుంచి ఇదిగోండి ఇక్కడ వరకు వేయండి ఒకవైపు, అది ఎటువైపు అన్నది చెప్తా. ఇప్పుడు ఇది ఎటువైపు వేయాలి అంటే ఈ యాంటీనా నుంచి ఏ ఐసీకి అయితే ఇలాగా మళ్ళీ బూట్ కెపాసిటర్లు, రెసిస్టర్లు, మళ్ళీ గ్రౌండ్కి స్మాల్ కాయిల్స్ అన్నీ కనెక్ట్ చేసి ఒక ఐసీ కనెక్ట్ చేస్తాడన్న. ఏ ఐసీకి అయితే యాంటీనా నుంచి లైన్ డైరెక్ట్గా కనెక్ట్ అయిందో అదే 2GPA అన్న. ఈ 2GPAలోనే 3Gని కూడా ఇంక్లూడ్ చేశాడు, 4Gని మాత్రమే సపరేట్ ఇచ్చాడు. ఇప్పుడు 2G, 3G ఇందులోనే ఉంటుంది అన్న. చాలా మోడల్స్లో 2GPA, 3GPA ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యాంటీనా వైర్ నుంచి ఏదైతే ఐసీ కనెక్ట్ అయ్యిందో అదే 2G ఐసీ. ఎటువైపు అయితే కనెక్ట్ అయ్యిందో ఈ వైర్ని తీసుకెళ్ళి అటువైపు వేయండి. ఓకే అన్న. దీని తర్వాత మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఇంకో దానికి యాంటీనా ఉండవు అక్కడ, కొన్నాటికి యాంటీనా స్విచ్చర్స్ అని ఉంటాయన్న. యాంటీనా స్విచ్చర్ ఐసీస్ అని ఉంటాయి, బ్లాక్దా మీరు చూసుంటారు, కొంచెం ఐసీ లాన్ బాల్స్ ఉంటాయి, యాంటీనా స్విచ్చర్ ఐసీలు అంటారు. అది ఎందు గురించి అన్నది నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. దీన్ని ఏమంటారు అంటే సా ఫిల్టర్ అంటారన్న. సా ఫిల్టర్
ఇది యాక్చువల్గా చేసే పని ఏంటంటే మన ఎయిర్లో వచ్చిన అన్ని సిగ్నల్స్ని తీసుకుంటుంది కదా, తీసుకున్న దాంట్లో నాకు సెల్ ఫోన్స్కి సంబంధించిన సిగ్నల్ మాత్రమే అలౌ చేసేది 2G ఐసీకి. ఇప్పుడు వచ్చే రోజుల్లో ఏం చేశాడు, ఆ ఫిల్టర్ని కూడా తీసేసి 2G ఐసీలోకి కలిపేశాడు. ఇప్పుడు వచ్చే ఏ సిగ్నల్ అన్నా 2G ఐసీకి వెళ్తుంది, కానీ 2G ఐసీ మాత్రం దానికి కావాల్సిన సిగ్నల్ని తీసుకొని 4G ఐసీకి సిగ్నల్ వచ్చింది అనుకోండి, 4G సిమ్కి ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి అన్న, 4G ఐసీకి పంపిస్తుంది. అర్థమైందన్న? 2Gకి 3Gకి వచ్చింది అనుకోండి, అదే తీసుకుంటుంది. ఈ 2 ఐసీలు పనిచేయడానికి ఎంటీకే సెట్లో అయితే కొన్ని మోడల్స్లో, అన్ని మోడల్స్లో అని కాదు, కొన్ని మోడల్స్ నాకు ఈ 2 సెట్లు కావాల్సిన దానికి వోల్టేజ్ ఎంత అంటే 3.7 to 4.2 అన్న. 3.7 to 4.2 వోల్టేజ్ వీటికి ఇన్పుట్ కావాలన్న. ఓకే అన్న. ఈ వోల్టేజ్ అనేది కొన్ని మోడల్లో ఎంటీకే సెట్లలో అయితే వీబ్యాట్ వోల్టేజ్ అందుతుంది, అదే క్వాల్కామ్ సెట్లలో అయితే VPH వోల్టేజ్ అందుతుంది. ఎక్కువ శాతం మనకి VPH వోల్టేజ్ అందుతుంది కాబట్టి నేను ఛార్జింగ్ ఐసీ నుంచి అని చెప్పి రాస్తున్నాను. ఓవరాల్గా అయితే నాకు ఛార్జింగ్ ఐసీ నుంచి వచ్చిన VCC వోల్టేజ్ అయినా, లేదా VPH వోల్టేజ్ అయినా, లేదా వీబ్యాట్ వోల్టేజ్ అయినా, ఏదైనా కానీ నాకు 3.7 to 4.2 ఈ ఐసీలకి అందాల్సిందే. ఈ వోల్టేజ్ VPH వోల్టేజ్ ఈ ఐసీలతో పాటు అన్ని సెక్షన్లకి వోల్టేజ్ వెళ్తుంది కదన్న. అన్ని సెక్షన్లతో పాటు నాకు పవర్ ఐసీకి కూడా వోల్టేజ్ వెళ్తుంది. ఇదే వోల్టేజ్ పవర్ ఐసీకి కూడా వెళ్తుంది అన్న. ఓకే అన్న. పవర్ ఐసీకి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చిన సిగ్నల్స్ని CPU వరకు అందాలి. అవునా? CPUకి అందాలి అంటే ఇది వచ్చిన సిగ్నల్ని యాంప్లిఫై చేసి మొత్తం CPUకి పంపించాలి. దానికోసం ఏం చేశాడంటే WTR అన్న, వైర్లెస్ ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్. కొన్ని మోడల్లో WTR అని ఉంటుంది, ఆ ఐసీకి నెంబర్ ఉంటుంది. కొన్ని వాటిలో SDR అని ఉంటుంది అన్న, దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఇంకో MTK సెట్లో MTK అని అంటాడు, దాన్ని బేస్ బ్యాండ్ ఐసీ అంటారు. ఏ ఐసీ అయితే ఈ 2 2G 4G సెట్లు డైరెక్ట్గా తీసి డైరెక్ట్గా వేసేది, సైడ్ ఏమట ప్రింట్స్ ఉంటాయి, బాల్స్ ఉండవు, డైరెక్ట్గా తీసి డైరెక్ట్గా వేసేయచ్చు. అదే ఈ ఐసీ అయితే నెట్వర్క్ సెక్షన్లో ఏ ఐసీ అయితే రీబాల్ చేసి వేయాల్సి వస్తుందో ఆ ఐసీనే మనం WTR ఐసీ అంటాం. ఈ ఐసీ చేసే పని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా 2G సిమ్కి కాల్ వచ్చింది, ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, యాంటీనా ద్వారా ఫోన్ కాల్ని తీసుకొని ఫోన్ కాల్ని ఇదేమవుతుందని ఇప్పుడు RX రిసీవింగే కన్నా 2G సిమ్కి వచ్చింది, 2G ఐసీ ఆ సిగ్నల్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తుంది, WTRకి పంపిస్తుంది. ఇదేమైందన్న RX రిసీవింగే. ఇప్పుడు WTR ఏం చేస్తుంది, ఈ సిగ్నల్ తీసుకొని CPUకి ఇవ్వాలి. అంతేగాన్న ఇప్పుడు CPU ఏం చేస్తుంది, ఈ సిగ్నల్ని తీసుకొని ఇప్పుడు వచ్చే డేటా అంతా ఏంటిదన్న అనలాగ్ డేటా. ఓకేనా? అవతలవాడు హలో అన్న మాట అనలాగ్లోకి మార్చుకొని అవతలవాడి సెట్లో ఆ డేటా హలో అన్నది అనలాగ్లోకి మార్చి CPUకి ఇస్తే, ఆ CPU నెట్వర్క్ ఐసీలకి ఇస్తే మనకి టవర్ ద్వారా ఇక్కడి నుంచి అనలాగ్ డేటా ఇప్పుడు CPU వరకు అందింది. ఇప్పుడు మన CPU ఏం చేస్తుంది, ఈ డేటాను ఎవరికి పంపించాలి, ఆడియో ఐసీకి పంపించాలి. ఆడియో ఐసీకి పంపిస్తే ఆడియో ఐసీ ఏం చేస్తుంది, ఇది మనకి RX TX కొన్ని మోడల్లో RX అని ఉంది, RX0 RX1 RX2 RX3, TX మాత్రం సపరేట్గా ఒక లైన్ ఉంది. అలాగే కొన్ని మోడల్లో I2S 0 I2S2 I2S3 I2S4 I2S5 అంటే ఏ లైన్ ద్వారా ఏది వెళ్ళాలన్నది ఆడియో ఐసీ చెప్తే ఆడియో ఐసీ ఆ అవుట్పుట్ ఇస్తుంది. అంతే కదా? ఇప్పుడు ఆడియో ఐసీ ఏం చేస్తుంది, రిసీవర్కి పంపిస్తే నాకు ఈ అనలాగ్ డేటా డిజిటల్లో వినిపిస్తుంది. అది డిజిటల్లో ఎలా వినిపిస్తుంది అని చెప్పే కదన్నా నేను, దానివల్ల మనకి వినిపిస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే ఈ లైన్ యాక్టివేట్ అయిందో మరి నాకు ఒక లైన్ ఏంటిది, స్పీకరు మైకు, లౌడ్ స్పీకరు మైకు, వాట్సాప్ స్పీకరు మైకు, ఫేస్ టైమ్ స్పీకరు మైకు ఒకటే యాక్టివేట్ అవుతాయిగా. ఇప్పుడు నేను హలో అన్న మాట, ఇప్పుడు నేను హలో అన్నా, వాళ్ళు హలో అన్నారు, నేను హలో అన్నా. ఇప్పుడు ఈ డేటా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, డిజిటల్లో మాట్లాడా నేను. ఇది ఏం చేసింది, ఆడియో ఐసీ మళ్ళీ అనలాగ్లోకి మార్చి నాకు సపరేట్గా కావాలంటే ఇది RXఏ కన్నా, ఇది RXఏగా. ఇప్పుడు రిసీవింగ్ మనకు వచ్చింది, ఇది TX అవుతుంది. అయితే ఇలాగ ఇచ్చుకోవచ్చు, అవునా? లేదంటే ఒకటే లైన్లో పంపించేటట్టు అయితే మళ్ళీ చూడండి అన్న, TRX అని చెప్పొచ్చు కదన్నా. రెండు ఒకటే లైన్లో జరుగుతుంది.
ఒకవేళ ఇందులోంచి ఒకటే లైన్లో అయిందనుకోండి టీఆర్ఎక్స్, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వెళ్ళింది మళ్ళీ టీఆర్ఎక్స్, అంతేగానా యాంటీనా నుంచి మళ్ళీ వెళ్తుంది. ఓకే అన్న. ఇప్పుడు ఈ మధ్యలో ఉండే కాంపోనెంట్సే, ఈ మధ్యలో ఉండేవే కలర్ కోటెడ్ కాంపోనెంట్స్. నాకు ఏదైతే బ్యాండ్ ఉందో, నా ఇండియాకి సంబంధించిన బ్యాండ్ ఏదైతే ఉన్నాయో, నేను ఆల్రెడీ అన్ని కంపెనీస్ కలిపి రాశాను. నేను నాకు ఏ నెట్వర్క్ అయితే పనిచేయట్లేదో అన్ని బ్యాండ్లు ఒకటే. ఏ కంపెనీదైనా కానీ బ్యాండ్ 1 అంటే ఇది 2Gదే, లేదా బ్యాండ్ 40 అంటే ఇది 4Gది, ఇలా అనమాట. నా బ్యాండ్లకు తగ్గట్టు నాకు 2G పనిచేస్తుంది, 4G పనిచేయట్లేదు అనుకోండి, ఆ బ్యాండ్కి తగ్గట్టు లైన్లు చెక్ చేసుకుంటూ వెళ్తాను నేను. నా పాయింట్ అర్థమైందా అన్న? అది స్కెమెటిక్ ద్వారా ఎలా సెట్ చేయాలి, ఆ లైన్లో సిరీస్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ కాంపోనెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ కాంపోనెంట్స్ కంటిన్యూటీ బాగుందా లేదా అన్న చెక్ చేసుకుంటా. నా పాయింట్ అర్థమైందా అన్న? కాబట్టి ఈ మధ్యలో ఉండే కాంపోనెంట్స్ని మనం కలర్ కోడెడ్ కాంపోనెంట్స్ అంటాం. ఈ కాంపోనెంట్స్ ఎప్పుడు కూడా డ్యామేజ్ అవ్వవు, షార్ట్ అవ్వవు. ఓడితే వాటర్ డ్యామేజ్ వల్ల కానీ, లేకపోతే మీరు హ్యాండిల్ చేసినప్పుడు ఎగిరిపోయినప్పుడు కానీ, ఒక కాంపోనెంట్ ఊడిపోయినా, నీకు సిరీస్లో ఉన్న కాంపోనెంట్ ఊడిపోతే అక్కడితోనే ఆగిపోయింది కదా, నెక్స్ట్కి వెళ్ళదు కదా. కాబట్టి అందులో ఉన్న నెట్వర్క్ సెక్షన్లో ఉన్న కాంపోనెంట్ ప్రతి ఒక్కటి ఉందా లేదా అన్న చెక్ చేసుకోవాలి మనం. ఒకవేళ నాకు 4G సిమ్కి ఫోన్ కాల్ వచ్చింది, అనుకో, రిసీవింగ్ చేసుకునేది 2Gనే. ఇప్పుడు ఏం చేస్తుంది, 4G సిమ్కి వస్తుంది కాబట్టి 4G సిమ్ది సిగ్నల్ తీసుకుంది, ఇదేమవుతుందన్న మళ్ళీ RX. ఇప్పుడు ఇదేం చేస్తుంది, 4G ICకి ఇచ్చేస్తుంది ఆ సిగ్నల్ని, ఇదేమవుతుందన్న RX. దీని ఏమంటావు HB, హైయర్ బ్యాండ్, హై బ్యాండ్, లేదా MHB అని ఇస్తాడన్న, మీడియం హై బ్యాండ్. ఈ వచ్చిన సిగ్నల్ని మళ్ళీ ఇదేం చేస్తుంది, మళ్ళీ WTRకి ఇవ్వాల్సిందే, WTR కానీ, SDR కానీ, MTK కానీ. ఇదేమైందన్న RX. మళ్ళీ ఇక్కడి నుంచి ఏమైందన్న, WTR CPU పంపించింది, CPU నుంచి ఆడియో ఐసీకి వెళ్ళింది, ఆడియో ఐసీ నుంచి సేమే. ఓకేనా. మళ్ళీ సేమ్ ఇటు నుంచి వచ్చేటప్పుడు TRX అయింది, ఇక్కడి నుంచి ఇక్కడికే పంపిస్తే TRX, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ పంపించేటప్పుడు ఇది TRX అయింది, ఈ సిగ్నల్ అటువైపు వెళ్ళింది. క్లియర్గా అర్థమైందన్న? ఇది జరిగే ప్రాసెస్ అన్న, యాక్చువల్ ప్రాసెస్ ఇది జరిగేది. అయితే ఏదైతే ఒక ఐసీ నుంచి ఇంకో ఐసీకి మధ్యలో ఏ అయితే కాంపోనెంట్స్ ఉంటాయో అవి కలర్ కోడెడ్ కాంపోనెంట్స్ అంటారు. అలాగే మధ్యలో డూప్లెక్సర్స్ అని ఉంటాయన్న. డూప్లెక్సర్స్ చేసే పని ఏంటి అంటే, వచ్చిన సిగ్నల్ని 4 ఇలా 4 లెగ్స్తో పాటు ఉంటాయి, ఇలా ఉన్నాయి అనుకోండి. వచ్చిన సిగ్నల్ని తీసుకొని ఒకటేమో RX కింద దేనికి కావాలో దానికి పంపిస్తుంది, మళ్ళీ వచ్చే సిగ్నల్ TX కింద తీసుకొని మళ్ళీ ఇటువైపు పంపిస్తాయి. వీటిని ఏమంటారంటే డూప్లెక్సర్స్ అంటారు. కలర్ కోడెడ్ కాంపోనెంట్స్తో పాటు ఈ డూప్లెక్సర్స్ ఉంటాయి. ఈ డూప్లెక్సర్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. నాకు వచ్చిన సిగ్నల్ని దేనికైతే పంపించాలో దానికి RX కింద చేస్తుంది, దాని నుంచి వచ్చేదాన్ని తీసుకొని TX కింద దీని నుంచి పంపిస్తుంది ఉంది. అవి ఏమైనా డ్యామేజ్ ఉంటే ఫోన్ సిగ్నల్ బాగానే ఉంది, మీకు ఎప్పుడైతే ఇన్కమింగ్ కాల్ వస్తుందో సిగ్నల్ మొత్తం పడిపోయి మిస్డ్ కాల్ పడుతుంది, అర్థమైందా అన్న? ఒకవేళ అది రిసీవింగ్ దాంట్లో ప్రాబ్లం ఉంటే అలా వచ్చింది. ఒకవేళ నువ్వు TXలో ప్రాబ్లం ఉంది అనుకోండి, రిసీవింగ్ బాగానే ఉంటుంది, మాట్లాడవచ్చు, నువ్వు ఫోన్ చేసేటప్పుడు సిగ్నల్ డౌన్ అయిపోయింది. అలాంటప్పుడు అక్కడ RX TXకి సంబంధించిన లైన్స్ని కానీ ఆ ఐసీని కానీ మార్చి చూసుకోవాలి. అర్థమైందన్న? అదొక్క పాయింటే, ఇక్కడ ఒకటే మీరు చెక్ చేసుకోవాలి. ఇలాగ గొబ్బల కింద ఉంటుంది, అది ఏదైతే ఉందో దాన్ని డూప్లెక్సర్ అంటారు. అలాంటి వాటిని మనం మార్చి చూసుకోవాలి. ఓకేనా. మిగతా లైన్స్లో ఉండే ఏ అయినా కానీ కలర్ కోడెడ్ కాంపోనెంట్స్ బాగున్నాయా లేదా, ఊడిపోయినాయా లేదా, నువ్వు చెకింగ్ కూడా అవసరం, ఊడిపోతే ఆ లైన్ అక్కడితో ఆగిపోయింది. క్లియర్గా అర్థమైందన్న? అయితే మరి ఈ ఐసీలన్నీ పనిచేయడానికి వోల్టేజ్లు కావాలి కదన్న. అయితే 2GPAకి 4GPAకి అయితే VBAT వోల్టేజ్ నుంచి MTK సెట్లో అయితే VBAT వోల్టేజ్ కొన్ని మోడల్స్కి, లేదంటే VPH VCC వోల్టేజ్లు అందుతున్నాయి. మరి ఈ వోల్టేజ్లు ఐసీలోనికి వెళ్ళాలి అంటే నాకేం కావాలన్నా, ఆ వోల్టేజ్ని ఎవరిస్తారు అంటే చూడండి అన్న, పవర్ ఐసీ అనేది 1.8 వోల్టేజ్ 1.8 వోల్టేజ్ ఇస్తుంది అన్న. ఓకేనా. అంటే ఈ ఐసీ రైట్గా నేను ఎప్పుడన్నా సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది అంటే సీసీ బోర్డు ఒరిజినలా కాదా, యాంటీనా వైర్ బాగుందా లేదా, యాంటీనా నుంచి ఇక్కడ వరకు కాంపోనెంట్స్ బాగున్నాయా లేదా. ఒక్క కాంపోనెంట్ ఊడిపోయినా నాకు సిగ్నల్ డ్రాప్ అయిపోయింది, సిగ్నల్ లో అయిపోయింది, అక్కడి నుంచి అక్కడ లాక్కుంటుంది అన్న అది.
కానీ సిగ్నల్ లో వచ్చింది. మీకు సిగ్నల్ లో వచ్చినప్పుడు ఈ కాంపోనెంట్స్ని కూడా చెక్ చేసుకోవాలి మీరు. సిరీస్లో ఉన్న కాంపోనెంట్ ఊడిపోయింది అంటే నీకు ఆ రిసీవింగ్ సిగ్నల్ తగ్గిపోతుంది కదా. అర్థమవుతుందన్న. ఎప్పుడన్నా సిగ్నల్ లో వచ్చినా అసలు సిగ్నల్ రాకపోయినా ముందు ఇక్కడ కాంపోనెంట్స్ బాగున్నాయా లేదా, యాంటీనా వైర్ బాగుందా లేదా, సీసీ బోర్డు ఒరిజినలా కాదా అని చెక్ చేసుకుంటాం. రెండో పాయింట్లో నేను చెక్ చేసుకునేది 2GPAకి 4GPAకి 3.7 to 4.2 వోల్టేజ్ అందుతుందా లేదా, అలాగే 1.8 వోల్టేజ్ అందుతుందా లేదా అన్నది చెక్ చేసుకుంటా. మూడో పాయింట్లో నేను ఏం చేస్తాను అంటే సిమ్ కార్డ్ వేసి WTRకి నార్మల్గా వోల్టేజ్లు రావు కొన్ని మోడల్కి. అర్థమైందన్న. కొన్ని మోడల్కి వస్తాయి, కొన్ని మోడల్కి రావు. నేను డౌట్ ఎందుకు, సిమ్ కార్డ్ వేసి WTR వోల్టేజ్లు చెక్ చేసుకుంటా. ఈ WTR వోల్టేజ్లు ఎలా ఉంటాయి అంటే 1.8 వోల్టేజ్, 1 వోల్టేజ్, మోడల్ని బట్టి పెరుగుతూ ఉంటాయి అన్నవి. 0.6 వోల్టేజ్ ఆ మోడల్ని బట్టి మనం చెక్ చేసుకుంటారు. SDRకి అనుకోండి 1.8 రెండు, 1 వోల్టేజ్లు రెండు, 1.2 వోల్టేజ్ రెండు, 0.6 వోల్టేజ్లు రెండు ఉంటాయి. మోడల్ని బట్టి ఉంటుంది అది. ఆ మోడల్ని బట్టి మనం స్కెమెటిక్లో ఆ WTRలకి ఇంత వోల్టేజ్లు రావాలో ఆ వోల్టేజ్లు చెక్ చేసుకోవాలి మనం. ఓకేనా. ఈ WTR పనిచేయాలి అన్నా ఏది చేయాలి, ఏది ఎప్పుడు వర్క్ చేయాలన్నది కూడా చెప్తాను నేను. అలాగే ఈ WTR వోల్టేజ్లు చెక్ చేయాలంటే సిమ్ కార్డ్ వేసి చెక్ చేయండి, కన్ఫ్యూజ్ లేకుండా. కొన్ని మోడల్కి సిమ్ కార్డ్ లేకపోయినా వస్తాయి, మరి మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, సిమ్ కార్డ్ వేసే చెక్ చేయండి. ఇంకా నాకు కావాల్సిన వోల్టేజ్ ఏంటిది అంటే సిపియుకి బక్ వోల్టేజ్ల గురించి చెప్పే కదన్నా. అన్ని కాయిల్స్కి వోల్టేజ్లు రావు, కొన్ని కాయిల్స్కి సిమ్ కార్డ్ సెట్ ఆన్ అయిన తర్వాత సిమ్ కార్డ్ వేస్తేనే వస్తాయని చెప్పాను. ఆ కాయిల్స్ ఏంటి అంటే ఒకటి మోడెం వోల్టేజ్ అన్న. ఈ మోడెం వోల్టేజ్ కూడా కొన్ని మోడల్లో డైరెక్ట్గా వస్తుంది, కొన్ని మోడల్లో సిమ్ కార్డ్ వేస్తేనే వస్తుంది. నీకు నెట్వర్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు సిమ్ కార్డ్ వేసి WTR వోల్టేజ్లు ఈ వోల్టేజ్లు చెక్ చేసుకో. ఈ వోల్టేజ్ అనేది 0.6 నుంచి 1.2 వోల్టేజ్ వరకు ఉంటుందన్న, 1.8 వరకు కూడా ఉండొచ్చు. అలాగే ఇంకో కాయిల్ వచ్చేసరికి MTKలో ఉంటుందన్న, VPA. ఇది కూడా 0.6 నుంచి 1.2 వోల్టేజ్ ఉంటుందన్న. ఈ రెండు కాయిల్స్కి ఖచ్చితంగా నువ్వు సిగ్నల్ ప్రాబ్లం వచ్చినప్పుడు MTK సెట్లో అయితే VPA లైన్ అని ఒకటి ఉంటుంది. VPA లైన్ ఉందా, నీకు 0.6 నుంచి 1.2 వోల్టేజ్ వస్తుందా రావట్లేదా ఖచ్చితంగా చెక్ చేయాలి. మోడెంకి 0.6 నుంచి 1.2 వోల్టేజ్ వస్తుందా రావట్లేదా ఖచ్చితంగా చెక్ చేయాలి. WTRలకి వోల్టేజ్లు వస్తున్నాయా రావట్లేదా చెక్ చేయాలి. రాకపోతే ఎలా చెక్ చేయాలన్న తర్వాత చెప్తా. యాక్చువల్గా ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఎలా, నాకు సిగ్నల్ రావాలి అంటే ఈ కాయిల్స్ ద్వారా, బక్ కాయిల్స్ ద్వారా సిపికి వోల్టేజ్ అందాలి, సిమ్ కార్డ్ వేసిన తర్వాత WTRకి వోల్టేజ్లు అందాలి. అర్థమైందన్న. ఇవన్నీ వోల్టేజ్లు అందితేనే నాకు వచ్చిన సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది. మరి వచ్చిన సిగ్నల్ని ట్రావెల్ చేయాలి అంటే ఆ టైం మీకు ఐడియా ఉందన్న. ఇంతకుముందు ఐఫోన్లో కానీ లేకపోతే కీప్యాడ్ సెట్లో కానీ క్లాక్ క్రిస్టల్ వాడేది డే టు టైంకే కదా. ఆ క్రిస్టల్ పాడైతే మీకు కొన్ని సందర్భాలు డ్యామేజ్ అయిపోతే సెట్టే ఆన్ అవ్వదు. అది కొన్ని సందర్భంలో అది డే టు టైము సెట్ అవ్వకపోతే సిగ్నల్ రాదు. ఎవరికైనా ఐడియా ఉందన్న. కీప్యాడ్ సెట్లు క్రిస్టల్ ఐసి మార్చితే సిగ్నల్ వచ్చుద్ది. ఐఫోన్లో అయితే బ్యాటరీ డైరెక్ట్గా తీస్తే డే టు టైం మారిపోతుంది. మళ్ళీ డే టు టైం సెట్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి డే టు టైం కరెక్ట్గా ఉంటేనే సిగ్నల్ వచ్చుద్ది. ఇదంతా ఎందుకంటే నేనున్న ప్రజెంట్ టైంకిను ఆ కాల్ టైంకి మ్యాచ్ అవ్వాలన్నమాట. అర్థమైందా. అందుకని క్లాక్ క్రిస్టల్ అనేది బాగుందా లేదా అన్నది మీరు డే టు టైము సెట్ చేసి సెట్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు డే టు టైం సెట్ కరెక్ట్గానే వచ్చిందంటే క్లాక్ క్రిస్టల్ బాగానే ఉందని మనం డిసైడ్ చేసుకోవచ్చు. మరి ఈ క్లాక్ సిగ్నల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే నాకు ఈ సిగ్నల్ ట్రావెల్ చేయడానికి కావాల్సిన సిగ్నలే క్లాక్ టైం సిగ్నల్ కావాలి. అది ఏంటిది అంటే పవర్ ఐసీనికే కదన్నా క్లాక్ మనకి కనెక్ట్ అయ్యి ఉండేది. ఎక్స్తో కానీ వైతో కానీ ఇండికేట్ చేస్తాడు, అవునా. ఒకటి ఎక్స్టాల్ ఇన్, ఇంకొకటి వచ్చి ఎక్స్టాల్ అవుట్ అని ఉంటుంది అన్న. ఇదేంటి అంటే క్లాక్ సిగ్నల్ అన్న. మనకి టైం కానీ డేట్ కానీ సెట్ అయ్యేది క్లాక్ సిగ్నల్. SDA SCLలో క్లాక్ ఉంటుంది. అర్థమైందన్న. ప్రతి దానికి క్లాక్ లైన్స్ ఉంటాయి. క్లాక్ లైన్ అంటే ఏంటి, స్పీడ్, ఆ టైం ప్రకారం స్పీడ్గా ట్రావెల్ చేయడానికి. దీని ద్వారా ఒక సిగ్నల్ WTRకి అందుతుంది అన్న. ఒక రెసిస్టర్ ఇచ్చి మళ్ళీ బూట్ కెపాసిటీ ఇచ్చి దీన్ని కనెక్ట్ చేస్తాడు. దాన్ని XO ఇన్ అని అంటాడు అన్న. ఈ సిగ్నల్ కనుక ఇది కనుక అందకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎక్కడ ఉంటాయంటే
మన నెట్వర్క్ సెక్షన్లో ప్లేట్కి చివరిలో ఉంటాయి. మీరు ప్లేట్ పీకేటప్పుడు ఒకటి ఊడిపోయినా కానీ ఆ ఎక్స్ఓ సిగ్నల్ అందదు. ఆ ఎక్స్ఓ సిగ్నల్ అందకపోతే నీకు సిగ్నల్ ట్రావెల్ చేయదు. పాయింట్ అర్థమైందన్న. కాబట్టి ఈ లైన్ బాగుందా లేదా అన్నది 100% చెక్ చేసుకోవాలి మనం. మీరు ఇక్కడ వరకు చెక్ చేశారనుకోండి అన్న, ఇక్కడి నుంచి పవర్ ఐసీ వరకు వచ్చే జిఆర్ వాల్యూ చూపిస్తుంది అన్న. ఇక్కడి నుంచి ఓఎల్ చూపించుద్ది అన్న. డబ్ల్యూటీఆర్కి వోల్టేజ్లు రావట్లేదని చెప్పి వోల్టేజ్లు ఎప్పుడు రాకపోయినా కానీ సిమ్ కార్డ్ వేసినా డబ్ల్యూటీఆర్కి వోల్టేజ్లు రాకపోతే మనం ఏం చేయాలంటే డబ్ల్యూటీఆర్ చేంజ్ చేసి చూడాలి. డబ్ల్యూటీఆర్ చేంజ్ చేశాను అనుకోండి, వోల్టేజ్లు వచ్చినట్టు నాకు నెట్వర్క్ వచ్చింది, ఓకే అవుతుంది. నేను డబ్ల్యూటీఆర్ ఎలా మారుస్తానని చెప్పాను, బ్లైండ్గా వేరే సెట్లోంచి తీసుకొచ్చి వేసాను నేను. ఆ డబ్ల్యూటీఆర్ బాగుందా లేదా అన్నది ఆల్రెడీ నేను చెక్ చేసుకుని డబ్ల్యూటీఆర్లు పెట్టుకొని ఉంచుతానని చెప్పాను. ఇప్పుడు నా దగ్గర వర్కింగ్ డబ్ల్యూటీఆర్ అది. నేను ఇప్పుడు అది వర్కింగ్ డబ్ల్యూటీఆర్ వేసినా నాకు వోల్టేజ్లు రావట్లేదు అంటే ఇప్పుడు జిఆర్ వాల్యూలు చెక్ చేస్తాను. జిఆర్ వాల్యూలు చెక్ చేసేటప్పుడు నాకు ఇక్కడ రెసిస్టర్ ఓపెన్ అయిపోయినా కానీ ఏదన్నా కానీ ఇది బాగున్నా కానీ నాకు ఇక్కడ ఓఎల్ఏ చూపించుద్ది. మరి అలాంటప్పుడు ఈ లైన్ క్రాస్ చెక్ చేసుకోవాలా లేదా మనం? చాలామంది చేసే మిస్టేక్ అదనమాట. ఓఎల్ వచ్చిందంటే రన్నింగ్ సెట్ మీద ఓఎల్ వస్తుంది, దీని మీద ఓఎల్ వస్తుంది అనుకుంటారు. ఏదైతే లైన్ కెపాసిటర్ ద్వారా వస్తుందో ఆ లైన్ ఖచ్చితంగా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి మళ్ళీ సిరీస్లో. పాయింట్ అర్థమైందన్న. ఎందుకంటే నాకు ఓఎల్ వచ్చింది కాబట్టి నేనేం చేస్తా, ఈ లైన్లో కాంపోనెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకుంటాను. ఈ లైన్ నాకు కరెక్ట్గా ఉంటేనే నాకు సిగ్నల్స్ అన్నవి ట్రావెల్ చేస్తాయి. ఎప్పుడైనా కానీ డబ్ల్యూటీఆర్కి వోల్టేజ్లు రావాలి అంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే డబ్ల్యూటీఆర్ తీసి మీరు వోల్టేజ్ చెక్ చేస్తే 1.8 వోల్టేజ్ వచ్చుద్ది, ఓకేనా. కానీ డబ్ల్యూటీఆర్ వేసిన తర్వాత మిగతా వోల్టేజ్లు రావాలి. డబ్ల్యూటీఆర్ తీసినప్పుడు ఈ వోల్టేజ్లన్నీ వచ్చేస్తాయి. కొన్ని మోడల్స్లో డబ్ల్యూటీఆర్ వేస్తే ఆ వోల్టేజ్లు ఆగిపోతూ ఉంటాయి. ఈ సందర్భంలో మనం చెక్ చేయాల్సింది క్లాక్ లైన్ అని ఒకటి ఉంటుంది అన్న, సిఎల్కే క్లాక్ లైన్ అని ఉంటుంది. ఆ లైన్ బాగుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి మనం, ఓకేనా. దాని పక్కనే మన స్కెమెటిక్ ఓపెన్ చేస్తే దాంట్లోనే కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి డబ్ల్యూటీఆర్ తీసాను, జిఆర్ వాల్యూలు చెక్ చేశాను, అన్నీ బాగానే ఉన్నాయన్న, అయినా నేను వర్కింగ్ డబ్ల్యూటీఆర్ వేసినా నాకు వోల్టేజ్ రావట్లేదు అంటే నువ్వు జిఆర్లు చెక్ చేసావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది కదన్నా. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు మీరు, అర్థమవుతుందా? ఈ మిస్టేక్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కెపాసిటర్ ద్వారా వచ్చే లైన్ ఎప్పుడు కూడా నీకు ఓఎల్ఏ వచ్చింది కాబట్టి మొత్తం ఆ లైన్లో ఉన్న కాంపోనెంట్స్ని చెక్ చేసుకోవాలి, ఓకేనా. నాకు సిగ్నల్ రాకపోతే ఫస్ట్ సీసీ బోర్డు ఒరిజినలా కాదా, యాంటీనా వైర్ బాగుందా లేదా, 2GPAకి 4GPAకి 3.7 to 4.2 వోల్టేజ్, 1.8 వోల్టేజ్, 1.8 వోల్టేజ్ వస్తుందా రావట్లేదా. అలాగే సిమ్ కార్డ్ వేసుకున్న తర్వాత డబ్ల్యూటీఆర్కి వోల్టేజ్లు వస్తున్నాయా రావట్లేదా. దాని తర్వాత 1CPకి అందే దాంట్లో మోడెం VPA లైన్కి వోల్టేజ్లు వస్తున్నాయా రావట్లేదా చెక్ చేసుకోవాలి. MTK సెట్లో అయితే VPA లైన్ ఖచ్చితంగా ఉంటుంది అన్న. అది ఈ VPA లైన్ ఏమవుతుంది, మళ్ళీ తీసుకొని వెళ్ళి CPU నుంచి 4G ICకే కనెక్ట్ అవుతుంది అన్న. ఈ లైన్ VPA లైన్ అంటారు, ఓకేనా. అయితే మనకి క్వాల్కామ్ సెట్లోకి వచ్చేసరికి VPA లైన్ ఇక్కడి నుంచి ఉండదు. ఎలా చేస్తాడంటే ఒక ఐసీ ఇస్తాడన్న, ఆ ఐసీ పేరు VPA APT IC అన్న, VPA APT IC. ఈ ఐసీ పనిచేయడానికి కావాల్సిన వోల్టేజ్ VPH వోల్టేజ్ వస్తుంది, ఓకే అన్న. అలాగే ఈ పనిచేయడానికి SDA SCL వస్తుంది. అలాగే లోన్కి రావడానికి 1.8 వోల్టేజ్ వస్తుంది అన్న. వచ్చిన తర్వాత ఈ ఐసీ నుంచి మనకి ఒక వోల్టేజ్ వస్తుంది. ఆ వోల్టేజ్ అనేది 1.8 వోల్టేజ్ నుంచి 3.7 వోల్టేజ్. అర్థమైందన్న. ఇది ఏంటిది అంటే మనకి ఎప్పుడైతే సిగ్నల్ మనకి సర్చింగ్లోకి వెళ్ళినప్పుడు వోల్టేజ్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుందన్న. ఆ సందర్భంలో నాకు సిగ్నల్ సర్చింగ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు 3.7 వోల్టేజ్ వెళ్తుంది. నాకు సిగ్నల్ బాగానే ఉన్నప్పుడు 1.8 వోల్టేజ్ దగ్గర ఉంటుంది. ఇది అర్థమైందన్న. దీనికి ఏం చేస్తాడు, కాయిల్ ద్వారా మళ్ళీ స్విచ్చింగ్ చేస్తాడన్న, స్విచ్ కనెక్ట్ చేస్తాడు, ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు బైపాస్ చేసి చూపించా ఇదే ఐసీకి ఒకవేళ నాకు అవుట్పుట్ వోల్టేజ్ రావట్లేదు అంటే ఈ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది అంటే మళ్ళీ 4G ఐసీకే అన్న. ఈ ఐసీ పేరు VPA, ఈ లైన్ పేరు VPA APT అని ఉంటుంది. ఒకవేళ దీనికి 1.8 వోల్టేజ్ అందట్లేదు అంటే నాకు మొబైల్ అన్నది ఒకటి హ్యాంగ్ ఆన్ లోగోలో ఉంటుంది, రెండోది రీస్టార్ట్ ప్రాబ్లం మీద ఉంటుంది, మూడోది
ఆటో పోర్టింగ్ తీసుకొని డెడ్లో ఉంటుందన్న. ఆటో పోర్టింగ్ తీసుకుందంటే సెట్ డెడ్లో ఉంటుంది. తర్వాత వచ్చేసరికి నెట్వర్క్ ప్రాబ్లం మీద ఉంటుందన్న. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా సెట్ నీకు రిపేర్కి వచ్చింది అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్లో ముందు విపిఏ ఏపీటీ ఐసీ ఉందా లేదా స్కెమెటిక్లోకి వెళ్ళి VPA_APT అని కొట్టండి, సెర్చ్ కొట్టండి. ఆ ఐసీ ఉంది అనుకుంటే ఐసీ అవుట్పుట్లో నాకు 1.8 నుంచి 3.7 వోల్టేజ్ వస్తుందా రావట్లేదు అంటే నేను బైపాస్ చేసాం కదన్నా రెసిస్టర్ ద్వారా VPH వోల్టేజ్ నుంచి బైపాస్ చేసి అవుట్పుట్ లైన్కి వోల్టేజ్ కనెక్ట్ చేయండి, నీకు ఓకే అవుతుంది అన్న. ఇది క్లియర్గా అర్థమైందా అన్న? అయితే ఈ వోల్టేజ్ దేని గురించి అంటే 4G ఐసీకి. ఈ వోల్టేజ్ అందలేనప్పుడే కదా నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మీకు సింపుల్ సొల్యూషన్ ఏంటంటే 4G ఐసీలో మీరు 4G ఐసీని షేక్ చేసినా 4G ఐసీ మార్చినా నెట్వర్క్లు వచ్చేస్తాయి. మీకు హ్యాంగ్ ఆన్ లోగో రీస్టార్ట్ కంప్లైంట్లకి ఈ అవుట్పుట్ లైన్లో 1.8 వోల్టేజ్ రాకపోతే బైపాస్ చేసుకోవాలి. మరి ఈ వోల్టేజ్ అందలేనప్పుడు నాకు సరిగా కనెక్ట్ అవ్వలేనప్పుడు నాకు నెట్వర్క్ రావట్లేదు, 4G ఐసీ మార్చినా 4G ఐసీ షేక్ చేసినా నాకు సిగ్నల్ వస్తుంది అంటే దాని అర్థం VPA లైన్ సరిగా కనెక్ట్ అయ్యి లేదనే కదా. VPA లైన్ CPU నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నా లేకపోతే VPA/APT ఐసీ నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నా నాకు హ్యాంగ్ ఆన్ లోగో రీస్టార్ట్ కంప్లైంట్లు చాలా సెట్లకి హ్యాంగ్ ఆన్ లోగో రీస్టార్ట్ కంప్లైంట్ వస్తే 4G ఐసీని షేక్ చేయండి, లేకపోతే 4G ఐసీని మార్చండి, సిగ్నల్ రాకపోతే 4G ఐసీని మార్చండి అంటున్నారు. చూసారా దేని గురించి అంటే ఈ VPA లైన్ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి. అలాగే నాకు సిగ్నల్ లో వచ్చుద్ది. నాకు సిగ్నల్ లోగా వచ్చినప్పుడు నేను దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేస్తా అంటే సీసీ బోర్డు ఒరిజినలా కాదా, యాంటీనా వైర్ బాగుందా లేదా, యాంటీనా నుంచి 2G ఐసీకి మధ్యలో కాంపోనెంట్స్ ఏమన్నా ఉన్నాయా అన్నీ చెక్ చేసుకుంటాను. దాంతోపాటు పైన ఇంకొక స్విచర్ ఐసీ అని చెప్పే కదన్నా, ఈ ఐసీ నుంచి నాకు ఒక పైన ఒక యాంటీనా మళ్ళీ వెళ్తుందన్న. ఈ యాంటీనా ఏమంటారంటే యాంటీనా స్విచ్ అంటారు అన్న. దీన్ని ఈ యాంటీనా స్విచ్ ఏంది అంటే ఎప్పుడైతే నాకు సిగ్నల్ లోగా వచ్చిందో కంపెనీ వాడు ఏం చేశాడంటే వాయిస్ బ్రేక్ అవ్వకుండా సిగ్నల్ స్ట్రెంగ్త్ని బూస్ట్ చేయడానికి ఈ యాంటీనా స్విచ్ని అరేంజ్ చేశారన్న. ఈ యాంటీనా స్విచ్ నుంచి ఈ సిగ్నల్ని ఏమంటారు, ఇక్కడి నుంచి ఇలా వచ్చే సిగ్నల్ని ప్రైమరీ సిగ్నల్ అంటారన్న. ప్రైమరీ సిగ్నల్ అంటారు. ఎప్పుడైతే నాకు సిగ్నల్ తక్కువ వచ్చింది అన్నప్పుడు వేరే ఐసీకి కనెక్ట్ చేస్తాడన్న. వేరే ఐసీకి ఈ సిగ్నల్ని కనెక్ట్ చేస్తాడు. దీన్ని DRX ఐసీ అంటారు. DRX అంటే డైవర్సిటీ రిసీవింగ్ సిగ్నల్. ఇక్కడే దాంట్లోనే మీనింగ్ ఉందన్న. డైవర్సిటీ ఎప్పుడైతే నాకు సిగ్నల్ ప్రైమరీ సిగ్నల్ అన్నది వీక్గా ఉందో అలాంటి సందర్భంలో ఈ సిగ్నల్ని మళ్ళీ అది తీసుకొని ఈ ఐసీ ఏం చేస్తుంది అంటే బూస్ట్ చేసి WTRకి పంపిస్తుంది అన్న. అది పనిచేయడానికి కావాల్సిన వోల్టేజు 2.7 వోల్టేజ్ నుంచి 3.7 వోల్టేజ్ వరకు ఉంటుంది అన్న. 2.7 నుంచి 3.7 ఉంటుంది. అలాగే ఐసీలోకి వోల్టేజ్ వెళ్ళడానికి కావాల్సిన వోల్టేజు 1.8 వోల్టేజ్ 1.8 వోల్టేజ్ కూడా వస్తుంది అన్న. అలాగే ఈ ఐసీ లోనికి వెళ్ళిన తర్వాత ఇది ఎప్పుడు పనిచేయాలి ఇంకా నేను కొన్నే రాశాను. ఏది ఎప్పుడు పనిచేయాలన్నది ఇంకా రాయలేదు, అన్ని వివరం రాస్తా. ఇప్పుడు నాకు ఈ ఐసీ చేయాల్సింది ఏంటిది, సిగ్నల్ని మీడియం బ్యాండ్, లో బ్యాండ్, హై బ్యాండ్, LB, MB, HB, లో బ్యాండ్, మీడియం బ్యాండ్, హై బ్యాండ్ వచ్చే సిగ్నల్ అవే కదన్నా. 4Gలో వచ్చిన సిగ్నల్ని తీసుకొని బూస్ట్ చేసి సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని బూస్ట్ చేసి WTRకి పంపిస్తే ఇక్కడి నుంచి వచ్చే సిగ్నల్ ఇక్కడికే వస్తుంది. ఈ సిగ్నల్ బూస్ట్ చేసి పంపించడం వల్ల నాకు సింగిల్ పోల్ ఉన్నా కానీ వాయిస్లో బ్రేక్ ఉండదన్న. అర్థమైందన్న. నాకు ఎప్పుడన్నా సిగ్నల్ వీక్గా వచ్చినప్పుడు ఈ సీసీ బోర్డు ఒరిజినలా కాదా, వైర్ బాగుందా లేదా, ఇక్కడ కాంపోనెంట్స్ బాగున్నాయా లేదా అని చెక్ చేసుకుంటా. రెండో పాయింట్లో ఏం చేస్తానంటే యాంటీనా స్విచ్ని డైరెక్ట్ చేస్తాను. ఇక్కడి నుంచి ఇక్కడికి యాంటీనా అది ఎప్పుడైతే సిగ్నల్ లో వచ్చిందో అప్పుడు యాక్టివేట్ అవుతుంది. నేను అన్నీ ఒరిజినల్లో ఉన్నాయి, నేను ఏం చేస్తున్నా డైరెక్ట్గా యాక్టివేట్ చేసేస్తున్నా దాన్ని చేసిన తర్వాత కూడా నాకు సిగ్నల్ లోగా వస్తుంది అనుకోండి, DRX ఐసీని మార్చుకుంటాను నేను. ఓకే అన్న, క్లియర్గా అర్థమైందా? అయితే ఇప్పుడు ఏ ఐసీ ఎప్పుడు పనిచేయాలి ఇంక్లూడింగ్ VPA/APTతో సహా
ఎప్పుడు పనిచేయాలి అన్నది సిపియు మీద ఆధారపడి ఉంటుంది అన్న. సిపియు అనేది మానిటరింగ్ చేస్తుంది. ఎలా మానిటరింగ్ చేస్తుంది అంటే, సరే అన్న, సిపియు అనేది చూడండి అన్న, RFFE డేటా 1, RFFE రేడియో ఫ్రీక్వెన్సీ డేటా క్లాక్. ఈ లైన్ అంటే సీరియల్ డేటా సీరియల్ క్లాకే అన్న. ఇందులో వచ్చేసరికి RFFE రేడియో ఫ్రీక్వెన్సీ అని. అదే పవర్ సెక్షన్లో అయితే SPMI డేటా క్లాక్, మిగతా సెక్షన్లో అయితే సీరియల్ డేటా సీరియల్ క్లాక్. ఏదైనా ఒకటే, ఏది ఎప్పుడు పనిచేయాలని చెప్పే లైనే SDA SCR. ఈ రెండు లైన్లు మళ్ళీ చూడండి అన్న, దీనికి వెళ్తుంది 2GPAకి 4GPAకి ఒకటేసారి కనెక్ట్ అవుతుంది. ఏమని చెప్తుంది, నీ 2G సిమ్కి సిగ్నల్ వస్తుంది, నువ్వు యాక్టివేట్ అవ్వు. 4G సిమ్కి సిగ్నల్ వస్తే నువ్వు యాక్టివేట్ నీ దగ్గర ఉన్న డేటాని దానికి పంపించాలి, ఎవరికి WTR పంపించమని. మరి WTRకి ఎలా కనెక్ట్ అవుతుంది, మళ్ళీ RFFE డేటా టు RFFE క్లాక్ 2 అంటే 1, 2, 3 ద్వారా దీన్ని కంట్రోల్ చేస్తున్నాడు. అలాగే VPAPTIC ఉంది అనుకోండి, RFFE డేటా 3, RFFE డేటా క్లాక్ 3, CLK 3. అలాగే మరి ఎప్పుడన్నా నాకు సిగ్నల్ లోగా వచ్చింది, అలాంటి సందర్భంలో DRXICకి చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తుంది, DRXICకి RFFE క్లాక్. ఇలా ప్రతి ఐసీకి కూడా RFFE డేటా 4, ఇది క్లాక్ 4. అర్థమైంది అన్న. ఇలాగే ఏ ఐసీ ఎప్పుడు పనిచేయాలి ఏంటిది అన్నది మనకి CPU అనేది RFFE డేటా క్లాక్ లైన్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. అయితే ఈ లైన్లు బాగున్నాయా లేదా, RFFE డేటా లైన్స్ బాగున్నాయా లేదా అన్నది చెక్ చేయాలి అంటే, ఏ మొబైల్లో అయినా కానీ స్టార్ హ్యాష్ 4636 హ్యాష్ స్టార్ అని కొట్టారనుకోండి, అందులో రేడియో అని ఉంటుంది అన్న. రేడియో ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చూడాలన్నది. రేడియో ఆన్లో ఉంది అంటే నాకు RFFE డేటా లైన్స్ బాగానే ఉన్నాయని అర్థం. రేడియో ఆఫ్లో ఉంది అంటే RFFE డేటా లైన్స్ ప్రాబ్లం ఉందని అర్థం. మరి ఏ RFFE డేటాని ఎతకాలి, అన్ని RFFE డేటాలని ఎతకాలి అన్నప్పుడు మరి నాకు స్కెమెటిక్ ద్వారా ఏ లైన్ RFFE 1, ఇప్పుడు ఇది నేను ఒక్కొక్క ఐసీ, ఇప్పుడు ఈ 2 ఐసీలు గీసా RFFE 1, ఇంకా చాలా యాంటీనా స్విచ్చర్స్ అని, తర్వాత ట్యూనర్ ఐసీస్ అని చాలా ఉంటాయన్న. అలాగా అది ఏ ఐసీలు కనెక్ట్ అయ్యిందో అన్ని ఐసీలకి ఇదే ఒకటే లైన్ కనెక్ట్ అయ్యింది కదా, ఈ లైన్ బాగుందా లేదా అని డయోడ్ మోడ్లో పెట్టుకొని నార్మల్గా చెక్ చేస్తే, గ్రౌండ్లో రెడ్ ప్రోబ్ గ్రౌండ్ మీద పెట్టి దీని మీద చెక్ చేస్తే రెండాటికి సేమ్ వాల్యూ రావాలి. ఇది నార్మల్గా చెక్ చేసేది. కానీ సిపియూతో కనెక్షన్ బాగానే ఉందా లేదా అని ఎలా చెక్ చేస్తానంటే, ఏదైతే RFFE డేటా 1 క్లాక్ 1 ఉందో నేను 2 లైన్ల మీద 2 ప్రోబులు పెడతా. దాని GR వాల్యూ 0.500 అబోవ్ వచ్చింది, రివర్స్లో పెట్టి చెక్ చేస్తా. దాని GR వాల్యూ 0.500 అబోవ్ వచ్చింది అనుకో, ఈ RFFE డేటా లైన్ బాగుంది. ఇప్పుడు RFFE 2కి వెళ్తా, అంటే ఈ RFFE డేటా 1లో ఉన్న ఐసీలతో కనెక్షన్స్ అన్నీ బాగానే ఉన్నాయని అర్థం. ఇప్పుడు RFFE 2 లైన్కి వెళ్తా, దాని మీద కూడా 2 ప్రోబులు 2 లైన్ల మీద పెడతా, క్లాకు డేటా మీద, మళ్ళీ రివర్స్లో పెడతా. రెండో ఇట్లు కూడా 0.500 అబోవ్ రావాలి. అది లైన్ కూడా బాగానే ఉంది, అంటే ఆ లైన్ కనెక్ట్ ఉన్న ఐసీలు అన్నీ కూడా బాగానే ఉన్నాయని డిసైడ్, సిపియూతో సహా కనెక్షన్ బాగానే ఉన్నాయని డిసైడ్ అవుతుంది. ఎప్పుడైతే ఏదన్నా లైన్కి నేను చెక్ చేసినప్పుడు 500 బిలో వచ్చిందో, ఏ లైన్స్ అయితే డేటా క్లాక్ లైన్ 500 బిలో వచ్చిందో ఆ లైన్కి కనెక్ట్ అయి ఉన్న ఐసీలో కానీ సిపియూలో కానీ ప్రాబ్లం ఉన్నట్టు. దీన్ని నేను ఎలా డీల్ చేస్తానంటే, ముందు దానికి కంటే చిన్న ఐసీని చెక్ చేస్తాను. చిన్న ఐసీ వాటర్ డ్యామేజ్ ఏమైనా ఉందనుకో, ఆ ఐసీని తీసి మళ్ళీ GR వాల్యూ చెక్ చేస్తా. నాకు ఒకవేళ 500 అబోవ్ వచ్చిందనుకో ఐసీ ప్రాబ్లం, ఐసీ మార్చుకుంటా. రాలేదనుకో ఐసీని ఎక్కిచ్చేసి దానికంటే కొంచెం పెద్ద ఐసీని తీస్తా, మళ్ళీ చెక్ చేసుకుంటా. ఒకవేళ 500 అబోవ్ వచ్చిందనుకో ఆ ఐసీలో ప్రాబ్లం, ఐసీ మార్చుకుంటా. లేదు తక్కువ వస్తుందనుకో ఐసీని ఎక్కిచ్చేసి దానికంటే పెద్ద ఐసీ, అలా లాస్ట్కి సిపియూని రీబాల్ చేసుకుంటా.
నాకు అర్థమైంది, క్లియర్గా అర్థమైందన్న. ఎప్పుడన్నా రేడియో ఆఫ్లో వచ్చింది అంటే ఆర్ఎఫ్ డేటా, ఆర్ఎఫ్ క్లాక్ లైన్లు 1 2 3 4 5 6 ఎన్నన్నా ఉన్నాయండి, అన్నీ కూడా మనం ఒక దగ్గర చెక్ చేసుకుంటే చాలు. ఏ లైన్లో ప్రాబ్లం ఉంది అన్నది ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ లైన్ ఎన్ని ఐసీలు కనెక్ట్ అయి ఉందో చిన్న ఐసీ నుంచి ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటూ వస్తా. అన్నీ రిమూవ్ చేసుకుంటూ వచ్చినా కానీ నాకు 500 బిలో చూపించిందంటే CPU తీసి రీబాల్ చేసుకుంటా. ఇప్పుడు నాకు జిఆర్ వాల్యూ వచ్చిందంటే అన్ని ఐసీలు ఎక్కించుకుంటే నెట్వర్క్ ఓకే అవుతుంది, రేడియో ఆన్లోకి వస్తుంది. చేసే దాంట్లో ముందు మీరు చెక్ చేయాల్సింది, గవర్నమెంట్ వాడు ఒక యాప్ ఇచ్చాడు. నెట్వర్క్ ప్రాబ్లం చాలామంది అవ్వట్లేదని, అవ్వకపోవడానికి కారణం వేరేదేం కాదు, మీరు కరెక్ట్గా చెక్ చేస్తే అయిపోయేది. యాక్చువల్గా జరుగుతుంది ఏంటి అంటే 100 సెట్లలో 70 సెట్లు దొంగ సెట్లే. వాళ్ళ కంపెనీ ఏదైతే సెట్ మీద కేసు వచ్చిందో ఆ కేసుని పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నారు. అది బ్లాక్ లిస్ట్లో ఉందా లేదా అన్నది మీరు చెక్ చేయాలి అంటే అందులోకి వెళ్ళి IME నెంబర్ కొట్టారనుకోండి అన్న, IME నెంబర్ కొట్టి సెర్చ్ చేస్తే అది జెన్యూన్ సెట్టా లేకపోతే థెఫ్ట్ సెట్టా, దాని మీద కేసులు ఉన్నాయన్నది వస్తుంది. ఒకవేళ థెఫ్ట్ సెట్టు లేకపోతే ఇలా ఉందనుకోండి, మీరు ఆ సెట్ని రిపేర్ చేయవలసిన లేదు, ఇచ్చేవచ్చు, మీరు ఎన్ని చేసినా అది రాదు. నా పాయింట్ అర్థమైందన్న. సిగ్నల్ ప్రాబ్లం చాలామంది అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మీరు అన్ని ప్రాపర్గానే చెక్ చేస్తున్నారు, కానీ ఆ సెట్ మీద కంప్లైంట్ ఉంది అంటే గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ యాప్ ఇచ్చారు. ఆ యాప్లో IME నెంబర్ ఇస్తే అది థెఫ్టింగ్ సెట్ అయితే దాని మీద కేసు బుక్ అయితే అది మీకు ఇంక రిపేర్ ఎన్ని చేసినా అవ్వదు. అది మీరు ముందు అది చెక్ చేసుకొని, సిగ్నల్ ప్రాబ్లం మీద వచ్చిన సెట్కి ఫస్ట్ IME నెంబర్ ద్వారా అది చెక్ చేసుకొని దాని మీద ఎటువంటి కేసులు లేకపోతే ఇప్పుడు వరకు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు రిపేర్ అన్నది స్టార్ట్ చేయాలని. గవర్నమెంట్ వాళ్ళు ఇలాగ యాప్ ఇచ్చారన్న, ఈ యాప్లోకి వెళ్ళిన తర్వాత మన IME నెంబర్ పెడితే దానిలోనే కేసు ఉందా లేదా అన్న తెలుసు. కేసు ఉన్నదాన్ని మీరు ఎంత రిపేర్ చేసినా అది అవ్వదు. ఇది చెక్ చేసుకోకుండా మీరు రిపేర్లు చేస్తారు. రిపేర్ చేసినప్పుడు అవ్వట్లేదు అన్నీ ప్రాపర్గానే ఉన్నాయి, అవ్వట్లేదు అంటే నీకు ఆల్రెడీ కేసు ఉంది, దాని మీద ఎలాగైతుంది, అది బ్లాక్ లిస్ట్లో పెడతారు అది IME నెంబర్ని. ఓకే అన్న. మీరు శాంసంగ్లో కనుక ఈ నెంబర్లు కొట్టారు అనుకోండి అన్న, మీకు MIPI ఓకే అని ఉంది అంటే రేడియో ఓకే అని అన్న, అది లేకపోతే రేడియో ఆఫ్లో ఉంది అని అర్థం. కంప్లీట్ అవుతుంది. నాకు రేడియో ఆన్లో ఉంది. నెక్స్ట్ చెక్ చేయాల్సింది, మీరు ఫస్ట్ ఏం చేస్తారు, నెట్వర్క్ సెక్షన్లోకి వెళ్ళి నెట్వర్క్ సెర్చ్ ఉంటుందండి, మాన్యువల్ సెర్చ్ ఉంటుంది. మాన్యువల్ సెర్చ్లో సెర్చ్ చేయండి, నీకు అన్ని కంపెనీ పేర్లు చూపిస్తున్నాయి కానీ సెలెక్ట్ అవ్వట్లేదంటే WTR దగ్గరికి వెళ్ళండి అన్న. ఓకేనా, WTR దగ్గరికి వెళ్ళి వోల్టేజ్లు వస్తున్నాయి రావట్లేదా చెక్ చేయండి. అట్లా ఎలా చెక్ చేయాలో అర్థమైంది కదన్న. వోల్టేజ్ రావట్లేదు అంటే WTR తీసి వర్కింగ్ WTR వేయండి. ముందే రన్నింగ్ తీసి పక్కన పెట్టుకోండి అన్న. మీరు ప్రతి దానికి కూడా ఆ రోజు పని అయిపోయింది ఇచ్చేయడం కాదు, నీ దగ్గర ఉన్న సెట్ని చెకింగ్ చేసుకొని ఉంచుకోవాలి నువ్వు. ఓకేనా, అప్పటికి రావట్లేదంటే WTR తీసి కింద GR వాల్యూలు అలాగే క్లాక్ లైన్లు XO లైన్స్ బాగున్నాయా లేదా అన్నీ చెక్ చేసుకుంటారు. అన్నీ బాగున్నా నువ్వు ఐసీ వేసినా రావట్లేదంటే ఇప్పుడు మాత్రమే పవర్ ఐసీని చేంజ్ చేస్తారన్న. అర్థమైందన్న, ఇప్పుడు మాత్రమే పవర్ ఐసీని చేంజ్ చేస్తారు. ఏది నువ్వు WTR తీసినా వోల్టేజ్ రావట్లా, వర్కింగ్ WTR వేసినా వోల్టేజ్ రావట్లా, ఇలాంటి సందర్భంలో మాత్రమే ఇంక ప్రాబ్లం పవర్ ఐసీ దగ్గర ఉంది. పవర్ ఐసీ మార్చారు, పవర్ ఐసీ మార్చితే వచ్చేసిందా ఓకే, రాలేదా పవర్ ఐసీకి కమాండ్ ఇవ్వట్లే ఇది CPU. అర్థమైందన్న, ఎప్పుడు CPU కమాండ్ ఇస్తుంది, ఇది పాయింట్ అన్న. ఇది ఎప్పుడు కమాండ్ ఇస్తుంది అంటే ఈ మొత్తం అన్నట్లు డేటా లైన్ క్లాక్ లైన్లు ఇవన్నీ ఉంటాయి, ఇందులో ఒక 1.8 వోల్టేజ్ రావాలి. అర్థమైందన్న, మిగతా లైన్స్ అన్నీ కూడా వెళ్ళి CPUకే కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్న. అర్థమైందన్న, ఇలా CPUకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇందులో ఒకటి గ్రౌండ్ ఉంటుంది, ఒకటి NC ఉంటుంది అన్న. ఓకేనా, ఒకటి గ్రౌండ్ ఉంటుంది, ఒకటి NC ఉంటుంది. ఎప్పుడైతే సిమ్ పెట్టారని సిమ్ డిటెక్ట్ ద్వారా తెలుస్తుందో CPUకి, CPU ఏం చేస్తుంది, SPMI డేటా, SPMI క్లాక్, SPMI డేటా, SPMI క్లాక్ ద్వారా అరే సిమ్ కార్డ్ వేసారు WTR కావాల్సిన వోల్టేజ్ పంపించు అని. మరి ఈ లైన్స్ నాకు డిటెక్ట్ అయిందని CPUకి తెలుస్తుంది. CPU నుంచి పవర్ ఐసీకి వెళ్ళే ఇన్ఫర్మేషన్లో ఏదైనా లైన్ ప్రాబ్లం ఉంది అనుకోండి, పవర్ ఐసీ ఏం చేస్తుంది, దానికి వోల్టేజ్ పంపిస్తుంది. ఇప్పుడు నేను WTR GR వాల్యూలు బాగానే ఉన్నాయి, లైన్స్లో కాంపోనెంట్స్ బాగానే ఉన్నాయి, కానీ WTRకి వోల్టేజ్ రావట్లా. ఈ సందర్భంలో పవర్ ఐసీని మార్చి చూసా, అయినా రావట్లా. ఈ సందర్భంలో మాత్రమే CPUని రీబాల్ చేస్తా. పాయింట్ అర్థమైందన్న. రెండో పాయింట్లో నాకు నో సిమ్ కార్డ్ కానీ నో సిమ్ అని పడింది అనుకోండి, నేను వచ్చి డిటెక్ట్ లైన్ చెక్ చేసుకుంటా. డిటెక్ట్ లైన్కి
సిమ్ వేసినా సిమ్ తీసినా 1.8 వోల్టేజ్ వచ్చిందా ఓకే, రావట్లేదా ఆ లైన్ పట్టుకుని ఏది ఇవ్వాలో దాన్ని చెక్ చేసుకుంటా. ఖచ్చితంగా వేసినా తీసినా 1.8 వోల్టేజ్ ఒకటి ఉండాలి దాంట్లో. రెండోది పిన్స్ మీద జిఆర్ వాల్యూ చెక్ చేస్తా అన్న. ఈ పిన్లో ఒకటి గ్రౌండ్ ఉంటుంది, ఒకటి ఎన్సీ ఉంటుంది, మిగతా 4కి జిఆర్ వాల్యూ వచ్చుద్ది అన్న. జిఆర్ వాల్యూలు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తా, బ్యాటరీ పెట్టి సెట్ ఆన్ చేసి 1.8 వోల్టేజ్ వస్తుందా రావట్లేదా చెక్ చేసుకుంటా. 1.8 వోల్టేజ్ రావట్లేదు అంటే అది ఏ ఐసీ నుంచి వస్తుందో చూసుకుని ఐసీని మార్చుకుంటాను. అలాగే 5G కాన్సెప్ట్కి వచ్చేసరికి నాకు పవర్ ఐసీ ఉంటుందన్న. పిఎంఐసి అనేది నాకు చాలా ఐసీలు ఉంటాయి కదన్న. 5G సెట్లో మీరు చూసుంటారు కదా. ఇలాగా మనకి చాలా పిఏలు ఉంటాయన్న, పవర్ యాంప్లిఫైర్ అంటే వచ్చిన సిగ్నల్ని రిసీవ్ చేసుకునేవి. ఇంతకడ ప్రాసెస్ అంతా చెప్పాను నేను, ఏది తీసుకుంటుందో దానికి పంపిస్తాయి. మనకి 2 యాంటీనా వైర్లు ఇస్తాడు కొన్ని వాటిల్లో. ఒకటేమో 2Gకి సంబంధించింది, ఒకదానికి 4G 5Gకి సంబంధించింది. వచ్చిన సిగ్నల్స్ తీసుకొని దానికి కావాలంటే అవి పంచుకుంటే అది మనకి స్కీమాటిక్లో తెలుస్తుంది. వచ్చిన బ్యాండ్ ప్రకారమే మనం ఏ లైన్ నుంచి ఏ లైన్కి వెళ్తుంది, ఏ లైన్ నుంచి ఏ ఐసీకి వెళ్తుంది అన్నది మనం చెక్ చేసుకుంటాం. అయితే ఇక్కడ కాన్సెప్ట్లో ఏంటి అంటే పవర్ ఐసీ అనేది ఫాల్కంలో ఒకలా ఉంటుంది, ఎంటీకేలో ఒకలా ఉంటుంది అన్న. మనం సర్క్యూట్ని బట్టి ఓవరాల్గా చెప్తున్నాను నేను. ఒకటి విపిఏ లైన్ ఉంటుంది అన్న. విపిఏకి కావాల్సిన 0.6 వోల్టేజ్ నుంచి 1.2 వోల్టేజ్ వరకు కూడా విపిఏ ఒక పవర్ ఐసీకి పంపిస్తుంది, పిఏకి ఒక నెట్వర్క్ ఐసీకి పంపిస్తుంది. అంటే నాకు విపిఏ ఇక్కడ ఒక విపిఏ ఉంది కదన్న. అలాగే మనకి ఇంతకుముందు అయితే ఎంటీకే సెట్లో అయితే కనుక విపిఏ ఏపీటీ ఐసీ అనేది ఉండేది కాదు. పవర్ ఐసీ నుంచి సిపియుకి విపిఏ లైన్ ఉండేది, అది 0.6 నుంచి 1.2 వోల్టేజ్ ఉండేది. ఇక్కడ వచ్చే 5G కాన్సెప్ట్కి ఏం చేశాడంటే క్వాల్కామ్ కానీ లేకపోతే ఎంటీకే కానీ డైరెక్ట్గా విపిఏ ఏపీటీ ఐసీ ఇచ్చేసాడన్న. ఈ విపిఏ ఏపీటీ ఐసీ ఏంటి అంటే పనిచేయడానికి కావాల్సిన ఇన్పుట్ వోల్టేజ్ మళ్ళీ విపిహెచ్ నుంచి వస్తుంది, మళ్ళీ కాయిల్ ద్వారా స్విచ్ అవుతుంది. ఇది ఎప్పుడు పనిచేయాలి అన్నది మళ్ళీ ఆర్ఎఫ్ డేటా ఆర్ఎఫ్ క్లాక్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇది పనిచేయడానికి మళ్ళీ 1.8 వోల్టేజ్ ఉంటుంది. అది సర్క్యూట్లో మనం చూసుకుందాం అన్న. అయితే ఇది ఓవరాల్గా చేసేది ఏంటి అంటే ఒక వోల్టేజ్ని సప్లై చేస్తుంది. ఆ వోల్టేజ్ మళ్ళీ 0.8 వోల్టేజ్ నుంచి లేకపోతే 0.6 వోల్టేజ్ నుంచి 1.8 వోల్టేజ్ వరకు ఎంతన్నా ఉంటుంది. అంటే మనకి హైయెస్ట్ నాకు సర్చింగ్లోకి వెళ్ళినప్పుడే కదా అది వోల్టేజ్ పెరగాలి. కాబట్టి 0.8 వోల్టేజ్ నుంచి 3.7 వోల్టేజ్ వరకు ఎంతన్నా ఉండొచ్చు. ఓకేనా. మళ్ళీ దీని ద్వారా మళ్ళీ ఏం చేస్తాడు, కాయిల్ ద్వారా మళ్ళీ స్విచ్చింగ్కి కనెక్ట్ చేస్తాడన్న. ఇప్పుడు దీన్ని ఏమంటాడంటే విపిఏ 0. ఈ విపిఏ 0 అనేది ఇదిగోండి అన్న, ఒకటి దీనికి కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకోటి దీనికి కనెక్ట్ అయి ఉంటుంది, దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా. ఎప్పుడైనా కానీ అసలు నువ్వు 2GPA 3GPA 4GPA 5GPA నువ్వు ఐడెంటిఫై చేయాలి అంటే నువ్వు 5G సెట్లోకి వెళ్ళి స్కెమెటిక్ లేఅవుట్ ఉంటే విపిఏ అని టైప్ చేయండి, సెర్చ్ చేయండి. నీకు విపిఏ పవర్ ఐసీ నుంచి ఒకటి కనబడుతుంది. నెక్స్ట్ విపిఏ 0 ఇది విపిఏ 0 అన్నది చెక్ చేసుకుంటే ఐసీ నుంచి చెక్ చేసుకుంటే ఎన్ని ఐసీలు కనెక్ట్ అయిందో చూపిస్తుంది. స్కెమెటిక్లో కొన్నాటిలో ఎల్బి హెచ్హెచ్బి అని మనకి ఇలా చూపిస్తాడు, లేదా N28 N78 ఇలా చూపిస్తాడు. 5G సెట్ అని చూపిస్తాడు. మనకి ఇది వచ్చిందంటే ఇప్పుడు ఇందాక బ్యాండ్స్ చూశారు కదన్న, బ్యాండ్ల ప్రకారం మనకి బ్యాండ్లు రాసినా తెలుస్తుంది, లేదా లో బ్యాండు హై బ్యాండు ఇలా రాసినా మనకి తెలుస్తుంది, లేదా MHB అని రాస్తాడు ఇక్కడ. అంటే ఇది ఈ ఐసీ, ఇది 2G ఐసీ, ఇది 4G ఐసీ, ఇది 5G ఐసీ అని మనకు తెలుస్తుంది. ఓకే అన్న. నీకు ఏ నెట్వర్క్లో ప్రాబ్లం ఉంటే ఆ ఐసీ దగ్గర ఆ బ్యాండ్ లైన్స్ చెక్ చేసుకుంటాం మనం. మరి ఈ ఐసీ ఏంటిదన్నా అంటే నీకు నెట్వర్క్లో ఎన్నైతే బ్యాండ్స్ ఉన్నాయో ఆ బ్యాండ్లు మొత్తం రిసీవ్ చేసుకొని ఇదే అన్న, మొత్తం రిసీవ్ చేసుకుంటుంది ఈ ఐసీ. రిసీవ్ చేసుకొని ఏ ఐసీలకి ఏ పంపించాలో ఆ డీటెయిల్స్ పంపిస్తుంది. అది క్లియర్గా అర్థమైందన్న. ఇదే 5G కాన్సెప్ట్లో ఇంకోటి ఏమైంది అంటే ఇది వరకు పవర్ ఐసీకి ఏం చేసేవాడు, క్రిస్టల్ ఐసీని
ఎక్స్తో కానీ వైతో కానీ అన్న డిసైడ్ చేసేది. ఇంతకుముందు ఏముండేది, ఎక్స్ట్రా ఇన్ ఎక్స్ట్రా అవుట్ అని ఇచ్చేవాడు కదా. ఇప్పుడు ఏం చేశాడంటే సపరేట్గా ఒక ఐసీ ఇచ్చేసాడు అన్న. ఓకే అన్న, దీనికి కనెక్ట్ చేశాడు ఎక్స్టాల్ ఇన్, కొన్ని మోడల్లో ఎక్స్టాల్ అవుట్. దీన్ని కనెక్ట్ చేస్తే దీనికి నుంచి ఆర్ఎఫ్ డేటా, ఆర్ఎఫ్ క్లాక్లకు కావాల్సిన వోల్టేజ్లు కానీ, ఎక్స్ఓ లైన్స్కి కావాల్సిన వోల్టేజ్లు కానీ ఏదైనా కానీ ఇదే పంపిస్తుంది. ఇప్పుడు నాకు డబుల్ పవర్ ఐసీ, త్రిపుల్ పవర్ ఐసీ, ఎన్ని పవర్ ఐసీలు అన్నా రానియండి అన్న. ఇన్ని పవర్ ఐసీల్లో సిపియు ఆన్ అవ్వడానికి కొన్ని ఐసీలు అయితే నెట్వర్క్ కావాల్సిన వోల్టేజ్ పంపించేది ఇంకో ఐసీ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే డబ్ల్యూటీఆర్కి వోల్టేజ్లు ఇంతకుముందు అయితే పవర్ ఐసీ పంపించేది. ఇప్పుడు ఏం చేశాడు, సపరేట్గా ఇంకో పవర్ ఐసీ ఇచ్చి, ఇప్పుడు ఇవన్నీ కూడా మామూలు ఐసీలే, మరి ఐసీలు అన్నీ కూడా మళ్ళీ పంపించాల్సింది ఎవరికి, ఇప్పుడు పెద్ద ఐసీ ఇచ్చాడన్న. దీన్ని ఎస్డిఆర్ నెంబర్స్ ఉన్నాయి. దీనికి మరి వచ్చిన సిగ్నల్ దీనికి పంపిస్తే ఇదే కదా సిపియూకి పంపించాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన వోల్టేజ్లు చాలా వోల్టేజ్లు ఉంటాయన్న. 1.8 వోల్టేజ్లు, 1.2 వోల్టేజ్లు, 0.6 వోల్టేజ్లు అన్నీ డబల్ ఉంటాయి. ఈ వోల్టేజ్లు అన్నీ పంపించడానికి మళ్ళీ సపరేట్గా ఇంకో పవర్ ఐసీ ఇచ్చాడు. అర్థమైందన్న. ఎప్పుడన్నా మనకి సెట్ రిపేర్ వచ్చింది అంటే ఫస్ట్ వోల్టేజ్లు చెక్ చేసుకుంటామన్న. వోల్టేజ్లు అన్నిటికి వస్తున్నాయా రావట్లేదా. ఈ ఐసీలు పనిచేయాలి అంటే విపిహెచ్ కావాలి, 1.8 వోల్టేజ్ కావాలి, విపిహెచ్ కావాలి, 1.8 వోల్టేజ్ కావాలి, విపిహెచ్ కావాలి, 1.8 వోల్టేజ్ కావాలి. ఏదైనా అంతే అన్న, 4G సెట్ లాగే 1.8 వోల్టేజ్ కావాలి. అలాగే ఇది డైరెక్ట్గా నువ్వు చెక్ చేసుకోగలుగుతావు. బ్యాటరీ పెట్టి సెట్ ఆన్ చేసి డైరెక్ట్గా చెక్ చేసుకుంటాం. డబ్ల్యూటీఆర్ వోల్టేజ్ సిమ్ కార్డ్ వేసి చెక్ చేసుకుంటా. అర్థమైందన్న. ఈ వోల్టేజ్లు అనేది అయితే పవర్ ఐసీ ఇవ్వచ్చు కొన్ని మోడల్లో, లేదంటే సపరేట్గా ఇప్పుడు 6 పవర్ ఐసీలు వస్తున్నాయి, అందులో ఒక పవర్ ఐసీ ఇవ్వచ్చు. ఈ వోల్టేజ్ రాలేదు అనుకోండి, డబ్ల్యూటీఆర్ తీసి రీబాల్ చేసేస్తా లేదా మార్చి వస్తా. అప్పటికి రావట్లేదు అంటే ఆ ఐసీని చేంజ్ చేసుకుంటా. జిఆర్లు చెక్ చేసుకునే కదన్నా చేంజ్ చేసుకునేది. అలాగే ఆర్ఎఫ్ డేటా, ఆర్ఎఫ్ క్లాక్లు కావాల్సిన వోల్టేజ్లు కానీ ఫ్రీక్వెన్సీ కానీ సపరేట్గా ఒక ఐసీ ఇచ్చాడు. అది బాగుందా లేదా, పనిచేయకపోతే ఆ ఐసీని మార్చుకుంటా. అర్థమవుతుందన్న. అలాగే విపిఏ ఏపీటీ అన్న లైన్ సెర్చ్ చేసి ఈ లైన్స్ ఎక్కడున్నాయి, ఈ లైన్స్లోని ఈ వోల్టేజ్ వస్తుందా రావట్లేదా సిమ్ కార్డ్ వేసి చెక్ చేసుకుంటా. రావట్లేదు అంటే ఐసీని డైరెక్ట్గా మార్చుకుంటాను. క్లియర్గా అర్థమైందన్న నేను చెప్పింది. ఇది 5G కాన్సెప్ట్ అన్న. అంటే నేను 4Gది క్లియర్గా చెప్పా. ఇన్ని లైన్స్లో కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది ఒకటే, బ్యాండ్ ప్రకారం ఆ లైన్లో ఉన్న కాంపోనెంట్స్ ఉన్నాయా లేదా. అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. నాకు 4G కాన్సెప్ట్లో 2G వస్తుంది, 4G రావట్లా, 4G ఐసీ మార్చుకుంటా ఓకే అయిపోయింది. 4G వస్తుంది, 2G రావట్లా, అంటే సిగ్నల్ అయితే రిసీవ్ చేసుకుంటుందిగా, 2G ఐసీని మార్చుకుంటా ఓకే. అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. నేను చెప్పేది క్లియర్గా అర్థమైందన్న. ఆ లైన్లో మన బ్యాండ్కి సంబంధించిన ప్రతి కాంపోనెంటు ఉంటే నేను ఐసీలు మార్చుకుంటా. అన్ని కాంపోనెంట్స్లో ఏదో ఒక కాంపోనెంట్ మిస్ అయితే కాంపోనెంట్ చేంజ్ చేసుకుంటా. 5G కాన్సెప్ట్లోకి వచ్చేసరికి 5G నెట్వర్క్ రావట్లేదు అంటే 5G ఐసీ ఎక్కడుందో చూసుకొని దాని బ్యాండ్ లైన్స్లో నాకు కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా, మళ్ళీ డూప్లెక్సర్స్ అంటారు అవన్నీ ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకుంటా. అన్నీ ఉన్నాయి కానీ నాకు 5G రావట్లేదంటే ఇప్పుడు 5G ఐసీని మార్చుకుంటా. అర్థమైందా అన్న. అసలు నాకు సిగ్నలే రావట్లా, అన్ని ఐసీలకి వోల్టేజ్ అందుతుందా లేదా, అలాగే ఎక్స్ఓ సిగ్నల్స్ అందుతున్నాయా లేదా, అలాగే విపిఏపీటీ నుంచి వోల్టేజ్లు అందుతున్నాయా లేదా, అలాగే డబ్ల్యూటీఆర్కి వోల్టేజ్లు అందుతున్నాయా లేదా, ఇవి చెక్ చేసుకోవాలన్న. క్లియర్గా అర్థమైందన్న. ఇది ఓకేనా. యాంటీనా పిన్కి ఒక నెంబర్ ఉంటుంది కదన్న, ఈ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో యాంటీనాకి వెళ్తుంది కదన్న. ఇంకో యాంటీనాకి ఇక్కడికి వెళ్ళే కదా వచ్చింది. ఈ యాంటీనాలో చూడండి అన్న, మళ్ళీ ఈ యాంటీనా తీసుకొని ఒక పక్కనేమో డిఆర్ఎక్స్ ఐసీకి ఇస్తుంది, అంటే డైవర్సిటీ రిసీవింగ్ సిగ్నల్. ఎప్పుడైతే సిగ్నల్ లో వస్తుందో అటువైపు ఇస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రౌండ్ తిప్పుకొని ఎక్కడికి వచ్చాడు, మెయిన్ యాంటీనాని ఇచ్చాడు. ఇక్కడ క్లిక్ చేసుకొని వస్తే మళ్ళీ ఇటు నుంచి ఇదిగోండి అన్న యాంటీనాని ఇచ్చాడు. ఇది ఏ ఐసీ అంటే U2700. ఏమైసీ అన్న, 2GPA. ఇదే కదా ఇందాక హార్డ్వేర్ సొల్యూషన్లో చూసాం, 2GPA. నువ్వు అర్థం చేసుకుంటూ వెళ్తే స్కెమెటిక్ ఈజీ అవుతుంది. ఈ 2GPA నుంచి ఇన్పుట్ సిగ్నల్ అందింది కదన్న, మరి ఐసీ పనిచేయడానికి కావాల్సిన వోల్టేజ్లు ఒకటి విపిహెచ్ వోల్టేజ్ వస్తుంది. ఎక్కడ ఉంది, దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే ఈ కెపాసిటర్ మీద 3.7 to 4.2 వోల్టేజ్ వస్తుందా రావట్లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మరి 1.8 వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇదిగోండి ఈ లైన్లో. ఈ కెపాసిటర్ మీద డబుల్ ట్యాప్ చేసి
ఈ కెపాసిటర్ మీద 1.8 వోల్టేజ్ వస్తుందా రావట్లేదా చెక్ చేసుకుంటా. మరి ఆర్ఎఫ్ డేటా ఆర్ఎఫ్ క్లాక్ లైన్లు బాగున్నాయా లేదా అన్న చెక్ చేయాలి అనుకుంటే ఇదిగోండి అన్న ఆర్ఎఫ్ డేటా ఆర్ఎఫ్ క్లాక్ ఇయే కన్నా ఈ కెపాసిటర్ మీద కనిపిస్తున్నాయి కన్నా ఈ కెపాసిటర్ మీద 2 ప్రోబులు పెడతా డయోడ్ మోడ్లో 500 అబోవ్ వచ్చింది అంటే రివర్స్లో పెడతా 500 అబోవ్ వచ్చిందంటే ఆ లైన్ ఓకే. ఈ లైన్ ఇంకెన్ని ఐసీల కన్నా కనెక్ట్ అవునాయి ఆ లైన్ ఓకే అని అర్థం. ఇది క్లియర్గా అర్థమవుతుంది అన్న. ఇది మనం చెక్ చేసుకుందాం. అంటే ఈ ఐసీ ఎప్పుడు పని చేయాలన్నది ఈ లైన్స్ ద్వారానే కదా చెప్పేది. ఇప్పుడు వచ్చిన సిగ్నల్ని చూడండి అన్న ఎన్ని లైన్స్ ద్వారా ఎలా పంపిస్తుందో. బ్యాండ్ 7 మనకు అవసరం ఉందా ఈ లైను చూడండి అన్న. బ్యాండ్ ఉందా బ్యాండ్ 7, బ్యాండ్ 3 ఉంది మీడియం బ్యాండ్ 3G, మళ్ళీ బ్యాండ్ 1 3G, అలాగే బ్యాండ్ 41 38 లేదు బ్యాండ్ 41 4G, అలాగే బ్యాండ్ 2 అవసరం లేదు, బ్యాండ్ 20 అవసరం లేదు, బ్యాండ్ 34 39 అవసరం 34 30, బ్యాండ్ 28 2G అవసరం, బ్యాండ్ 28 కావాలి 2G, బ్యాండ్ 8 అవసరం. ఇందులో ఉందన్నా 2G, ఇది 2G రాలినప్పుడు ఇది చెక్ చేసుకుంటా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా బ్యాండ్ 40 4G. నాకు 4G ప్రాబ్లం ఉన్నప్పుడు ముందు ఈ లైన్ చెక్ చేసుకుంటా. లైన్లో రిపేర్ చేసుకోవాలి ఏ లైన్లో కాంపోనెంట్లు ఉండాలని తెలుస్తుంది. ఇక్కడ చూడండి అన్న బ్యాండ్ 5 బ్యాండ్ 8 బ్యాండ్ 20 బ్యాండ్ 28, బ్యాండ్ 28లో 2G కావాలి ఓకేనా. ఈ లైన్ కావాలి మనకి. నెక్స్ట్ బ్యాండ్ 25 2G హై బ్యాండ్ అని ఇచ్చాడు. ఇందులో బ్యాండ్స్ రాయాలి. ఈ లైన్ పట్టుకుని వెళ్తే ఏదైనా బ్యాండ్ రాసాడు అనుకో ఆ బ్యాండ్ నాకు అవసరమా కాదా అన్న చెక్ చేసుకుంటా. అంతేగాని ఈ బ్యాండ్స్ వరకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేస్తా బ్యాండ్ 40 పట్టుకొని వెళ్తాను. ఇప్పుడు నాకు ఒకవేళ 4G రావట్లేదు బ్యాండ్ 40నే కదా. ఈ లైన్ పట్టుకుని డబల్ ట్యాప్ చేసా. ఈ లైన్ ఎక్కడెక్కడికి వెళ్తుంది అక్కడ సేమ్ ప్లేస్లో ఉన్నాం ఇదిగోండి అన్న. ఇప్పుడు ఇంకొక ఇది ఇచ్చాడు అన్న డూప్లెక్సర్ ఇచ్చాడు. ఇది ఎక్కడ ఉంది అంటే ఇదిగోండి అన్న. ఈ కాంపోనెంట్ బాగుందా లేదా చెక్ చేసుకుంటా. అక్కడ వరకు వచ్చే దాంట్లో ఈ కాయిల్ ఉందా లేదా చెక్ చేసుకుంటా. అర్థమవుతుందన్న. నాకు 4G రావట్లా 2G బాగానే ఉంది. డైరెక్ట్గా ఐసీ ఎందుకు మార్చుకుంటా ముందు ఈ కాంపోనెంట్స్ బాగున్నాయా లేదా ఈ డూప్లెక్సర్స్ బాగున్నాయా లేదా ఇదే కదా చెక్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి డూప్లెక్సర్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఇదిగోండి అన్న. ఈ ఐసీకి వచ్చింది, ఈ ఐసీ నుంచి దానికి వచ్చింది. ఈ ఐసీ ఎక్కడ ఉందంటే 4G ఐసీ. బ్యాండ్ 40 అంటే 4Gనే కదా. మరి ఇక్కడి నుంచే కదా ఇది వస్తుంది. ఇదిగోండి అన్న 4G ఐసీ నుంచి దీనికి ఇన్పుట్ అయ్యింది. ఎక్కడి నుంచి 2G ఐసీకి వచ్చింది. ఇప్పుడు నాకు ఇదే కదన్న నాకు ఇప్పుడు కావాల్సిన వోల్టేజ్ కావాల్సిన లైను అర్థమవుతుందా. రిసీవింగ్ కానీ ట్రాన్స్మిటింగ్ ఇక్కడి నుంచి అవుతుందని అర్థం అవునా కదా. అలా మనం చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే ట్రాన్స్మిటింగ్ ఎక్కడ ఉంది రిసీవింగ్ ఎక్కడ ఉందని తెలుస్తుంది. ఇక్కడ ఏమని రాశాడు TRX ట్రాన్స్మిటింగ్ రిసీవింగ్ అని రాశాడు. రెండు ఒకటే లైన్లో జరుగుతున్నాయి. అర్థమైందన్న. బ్యాండ్ 1 ఉందన్న బ్యాండ్ 7 లేదు కానీ బ్యాండ్ 1 TRX డబల్ ట్యాప్ చేసా అన్న. ఎక్కడెక్కడికి వెళ్తుంది ఇదిగోండి అన్న. ఇదో డూప్లెక్సర్కి వచ్చింది ఓకేనా. ఇది ఎక్కడ ఉంది U27 ఇదిగోండి ఇక్కడే ఉంది ఓకేనా. దీని నుంచి ఏమేమి వెళ్తున్నాయి ఒకటి మీడియం బ్యాండ్కి బ్యాండ్ 1 ఒకటి బ్యాండ్ 3 అంటే లో చూడండి 2G అయినా 2G. ఈ రెండు ఎక్కడికి వెళ్తున్నాయో చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మీడియం బ్యాండ్ 1 ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో ఒకసారి చెక్ చేద్దామన్నా. ఒక దాని మీద డబల్ ట్యాప్ చేసా సేమ్ ప్లేస్లోనూ, ఇంకో దాని మీద డబల్ ట్యాప్ చేసా ఏమైసీ అయినా 2601 ఇది కూడా 4G ఐసీకి పంపించింది సిగ్నల్ని. ఇవి కూడా నేను చెక్ చేసుకోవాలి కదా. నా లైన్లో ఉన్న కాంపోనెంట్స్ని కూడా నాకు బ్యాండ్ 1 ఉంది నాకు 2G పని చేయట్లా నాకు దానికి సంబంధించిన లైన్లో అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయా లేదా నాకు ఏ ఐసీ అయితే మెయినో ఆ ఐసీ కనెక్షన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా అన్న. ఓకే అలాగే WTR PRX MB3 మీడియం బ్యాండ్ అలా ఇచ్చాడు. మళ్ళీ దీని మీద క్లిక్ చేశా. ఎక్కడికి వెళ్తుంది అంటే చూడండి అన్న U2500A U2 అంటే ఇలా డబుల్ ట్యాప్ చేస్తే రాదు కదన్న నెంబర్ కొడితే వస్తుంది. U2500 అంటే WTR అన్న. ఇదిగోండి అన్న ఇక్కడి నుంచే కదన్నా మనం ఇందాక వచ్చింది ఓకేనా. బ్యాండ్ 1 TRX నుంచి వచ్చాము. అలాగే ఇక్కడి నుంచి క్లిక్ చేసుకుని వెళ్తే మళ్ళీ ఎక్కడికి వెళ్దాం చూద్దాం. అది కూడా ఎక్కడికి వెళ్తుందన్నో చూద్దాం. ఫస్ట్ ఈ రెండు చెక్ చేసాం TX అవుతుంది అని చెప్పి ఓకేనా. ఇదేమో 4G ఐసీకి వెళ్తుంది. ఇంకో లైన్ వచ్చి చెక్ చేస్తే WTRకి వెళ్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఈ కాంపోనెంట్స్ అన్నీ నాకు ఇంపార్టెంటే కదా.
ఇది నేను చెప్పాలనుకున్నా అన్న. నెక్స్ట్ వచ్చి చూడండి అన్న, ఇది కూడా WTRకే వెళ్తుంది ఈ సిగ్నల్ కూడా. అంటే బ్యాండ్ 1 బ్యాండ్ 3. ఇందులో నాకు ఇది ఏంటి వొడాఫోన్ ఉంది, తర్వాత జియో ఉంది, ఎయిర్టెల్ ఉంది. ఇలాగ కంపెనీని బట్టి ఏ లైన్లో ఏది వెళ్తుందో. ఇప్పుడు నాకు ఈ లైన్లో వెళ్ళే సిగ్నల్ ఫర్ ఎగ్జాంపుల్ 2G నాకు ఎయిర్టెల్ పనిచేస్తుంది, 2G ఎయిర్టెల్ పనిచేస్తుంది. నాకు వొడాఫోన్ దేశా 2G పనిచేయట్లా. ఫస్ట్ నేను ఏం చేస్తా, ఈ లైన్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ బాగున్నాయా లేదా చెక్ చేసుకుంటా, సరిపోయింది. నెక్స్ట్ వచ్చి ఈ లైన్లో ఉన్న కాంపోనెంట్స్ చెక్ చేసుకుంటానే కదా నాకు ఆ సిమ్ పని చేయట్లేదని తెలుస్తుంది. నా కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయి, నేనేం చేయాలి, ఐసీని చేంజ్ చేసుకుంటా. కాంపోనెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కనెక్షన్ అంతా బాగానే ఉంది అంటే ఐసీని చేంజ్ చేసి చూసుకుంటాను. 2G రావట్లేదు కాబట్టి 2G ఐసీని మార్చుకుంటాను. నా పాయింట్ అర్థమవుతుంది అన్న. నెక్స్ట్ చూడండి అన్న, ఈ లైన్స్లో ఇటువైపు వచ్చేసాం. నెక్స్ట్ ఇటువైపు B3 TRX. ఎక్కడి నుంచి TRX అవుతుంది, 2G ఐసీ నుంచా 4G ఐసీ నుంచా? ఏ ఐసీ ఇది, U2700 2G ఐసీ నుంచి ఈ సిగ్నల్ అనేది ఏమవుతుందన్న, TRXే కదన్న ఇది. ఎక్కడి నుంచి వచ్చాను, B1 B3 TRX. అంతేగాని ట్రాన్స్మిటింగ్ రిసీవింగ్ రెండూ జరుగుతున్నాయి. ఈ సిగ్నల్ అన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఈ B3 సిగ్నల్ అన్నది ఇదిగోండి ఇక్కడ వచ్చి డూప్లెక్సర్కి వెళ్తే డూప్లెక్సర్ నుంచి WTRకి వెళ్తుంది, అలాగే 4G ఐసీకి కూడా వెళ్తుంది. నాకు రెండు ఆటలకి వెళ్తుంది కాబట్టి రెండు లైన్లు బాగున్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అలాగే ఇందాక బ్యాండ్ 40 నుంచి వెళ్ళాం, నాకు ఏదైతే సిగ్నల్ పనిచేయట్లేదో ఆ లైన్లు పట్టుకొని వెళ్తే ఆ లైన్ ఏ ఐసీలు కనెక్ట్ అయి ఉందన్న చూపిస్తుంది. క్లియర్గా అర్థమవుతుందన్న నేను చెప్పేది, ఎతకడం అర్థమైందన్న. నీకు బ్యాండ్ నెంబర్లు తెలిస్తే నీకు కావాల్సిన బ్యాండ్లు నువ్వు చూసుకుంటావు, నీకు కావాల్సిన బ్యాండ్లు మాత్రమే ఎత్తుకుంటూ వెళ్తావు. ఇప్పుడు 4G ఐసీ దగ్గరికి వెళ్దామన్న, ఫర్ ఎగ్జాంపుల్ 4G ఐసీ దగ్గరికి వెళ్తే 4G ఐసీకి సంబంధించిన దాంట్లో ఇదిగోండి అన్న, నాకు బ్యాండ్ నెంబర్లు రాసాడు అనుకోండి, లో బ్యాండ్ 20 నాకు అవసరంలా, బ్యాండ్ 8 ఉందన్న, బ్యాండ్ 5 కానీ లేదు, బ్యాండ్ 2 ఉంది, బ్యాండ్ 2 లేదు కానీ అవసరం లేదు, బ్యాండ్ 1 ఉంది. ఈ లైన్ చెక్ చేసుకోండి, ఇందాక మనకి కపులర్ దగ్గర నుంచి వచ్చింది ఇది. అలాగే బ్యాండ్ 3 వచ్చింది, ఇందాక కపులర్ నుంచి వచ్చింది కదా, డూప్లెక్సర్ నుంచి వచ్చింది కదా, అది ఇది. ఈ లైన్ కావాలి. VPAPT ఐసీ 1.8 వోల్టేజ్ నుంచి 3.7 వోల్టేజ్ రావాలి. అర్థమవుతుందన్న నేను చెప్పేది. అలాగే మిగతా లైన్స్ ఇవన్నీ కూడా యాంటీనాల నుంచి మళ్ళీ అవుట్ అవుతున్నాయి అన్న. ఇవన్నీ కూడా బ్యాండ్ 34, 39 అవసరం లేదు, బ్యాండ్ 40 ఇక్కడి నుంచి మళ్ళీ WTRకి వెళ్తుంది ఇది. ఇలాగా ఒక్కొక్కటి కూడా నాకు బ్యాండ్లను బట్టి నాకు ఏ లైన్ ఎక్కడికి వెళ్తుందో అన్నది చెక్ చేసుకోవాలన్న. ఇందులో బ్యాండ్ 40, 41 ఉంది, WTRకి వెళ్తుంది. ఈ WTRకి వెళ్ళే లైన్లో ఈ కాంపోనెంట్స్ ఏమన్నా మిస్ అయినాయా? నా పాయింట్ అర్థమైందా? స్కెమెటిక్ ద్వారా ఆ లైన్లో ఉన్న కాంపోనెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కెపాసిటర్ బాగుందా లేదా వెళ్ళి ఇదిగోండి జూమ్ చేసా, మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తున్నాను, ఈ కెపాసిటర్ ఉందా లేదా. నెక్స్ట్ మరి రెసిస్టర్ ఇచ్చాడు, ఈ రెసిస్టర్ ఉందా లేదా, 0 ohms రెసిస్టర్, అది ఈ కెపాసిటర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కన్నా. ఎలా చెక్ చేస్తావు, ఆడిచ్చాడు 18 pF, నీ మల్టీమీటర్లో పెట్టుకో చెక్ చేయి, ఫ్యారెడ్ చూపించిందంటే బాగున్నట్టే కదా అది, అంతే కదన్న. ఇలా చెక్ చేసుకుంటూ కూడా వెళ్ళవచ్చు. ఊడిపోయిందా సేమ్ వేరే సైట్లోంచి తీసుకొచ్చి వేసుకో. నేను చెప్పాలనుకుంది అర్థమైందా అన్న? ఓకే, బ్యాండ్స్ ప్రకారం వెళ్ళండి. ఆ బ్యాండ్స్లో ఉన్న కాంపోనెంట్స్ ఉన్నాయా లేదా, అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. 2G వస్తుంది, 4G రావట్లేదంటే 4G ఐసీ మార్చండి, 4G వచ్చి 2G రావట్లేదంటే 2G ఐసీ మార్చండి. ఇది నేను చెప్పేది. క్లియర్గా అర్థమవుతుందా? ఏదైనా ఈ కాంపోనెంట్స్ ఉన్నాయా లేదా ముందు చెక్ చేయాలి. రెండవది ఈ అన్ని ఐసీలకు వోల్టేజ్లు వస్తున్నాయా రావట్లేదా చెక్ చేయాలి. కొన్ని వోల్టేజ్లు సిమ్ కార్డ్ వేస్తేనే వస్తాయి. అలాగే ఎక్స్ఓ లైన్ బాగుందా లేదా, క్లాక్ లైన్ బాగుందా లేదా కూడా చెక్ చేయాలి. అర్థమవుతుందన్న? అందుకే మీకు ముందు షీట్ ఇచ్చేసా, ఆ చార్ట్ ప్రకారం ఏది ఏ ఫ్రీక్వెన్సీ అని చెప్పా. ఇది మనకి స్కెమెటిక్లో ఇన్ని ఫ్రీక్వెన్సీలను బట్టి ఏ బ్యాండ్లు అన్నది రాసేడాడు. నాకు ఒక సిమ్ కార్డు పనిచేసి ఇంకో సిమ్ కార్డు పనిచేయట్లేదంటే దానికి సంబంధించిన లైన్స్ చెక్ చేసుకుని వెళ్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి 5G సెట్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో ఫస్ట్ నేను కాంపోనెంట్స్ నేమ్ తీస్తున్నా అన్న. 5G సెట్ కాన్సెప్ట్లో మీకు ఐసీల గురించి తెలియాలి. ఇందులో అన్ని ఐసీలు మనకి వర్క్ ఉండవు అన్న పాయింట్ని మీకు క్లియర్గా చెప్పాను అన్న. ఇక్కడ చూడండి అన్న, అన్ని PA అని రాశాడు. అందులో ఏది
2GPA, ఏది 3GPA, ఏది 4GPA, ఏది 5GPA అన్నది మనకు తెలియదు. అలాగే అన్ని సిగ్నల్స్ రిసీవ్ చేసుకునేది ఒక ఐసీ ఉంటుంది, అదేంటిది అన్నది మనకు తెలియదు. అలాగే ఇక్కడ ఇన్ని పిఏలు రాసాడు. తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ చూడండి అన్న RFIC అంటే WTR. అలాగే ఇక్కడ ఒక SDR ఇచ్చాడు, ఇలా కింద ఒకటి ఇచ్చాడు. ఇవన్నీ అంటే మనకి ఏంటిది అన్నది తెలియదు. దీనికోసం మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా స్కెమేటిక్ ఓపెన్ చేస్తాం. ఇందులోనే నాకు ఒక ఐసీ ఇచ్చాడు, VPA APT ఐసీ. అది ఎలా సెర్చ్ చేయాలి, ఐసీని బట్టి ఏది 2G ఐసీ, ఏది 4G ఐసీ, ఏది 5G ఐసీ ఎలా సెర్చ్ చేయాలన్నది చూపిస్తాను. దీనిలో స్కెమేటిక్ ఓపెన్ చేస్తున్నాను. లేఅవుట్ నేను రెడ్మీ 12 ప్రోకి ఓపెన్ చేశానన్న. లేఅవుట్ స్కెమేటిక్ ఓపెన్ చేశా, రెండు కంబైన్ చేస్తున్నా అన్న. ఇప్పుడు ఏం చేస్తా, స్కెమేటిక్లోకి వెళ్ళి ఫస్ట్ VPA అని టైప్ చేస్తా అన్న. VPA అని వచ్చింది కదన్నా, ఇదిగోండి VPA PMU. ఇది ఒక ఐసీకి వచ్చింది. ఓకేనా, ఇది బ్యాండ్ 1 బ్యాండ్ 3 పనిచేస్తుందని చెప్పాడు. బ్యాండ్ 1 బ్యాండ్ 3 ఏంటిదన్నా, 3G. ఇప్పుడు అర్థమైంది కదా ఈ ఐసీ ఏంటిది అంటే, ఇదిగోండి అన్న, ఇది 3Gకి సంబంధించిన ఐసీ. క్లియర్. నెక్స్ట్ VPA 0 అంటే ఇది PMID లో బ్యాండ్ 2G. ఇదిగోనా, ఇదే కానీ 2G. అర్థమవుతుందన్న. ఇది ఇలా VPA లైన్స్ ద్వారా ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను దీని ద్వారా ఇంకోటి ఎక్కడికి వెళ్తాను అంటే VPA 0 అని ఎలాగో వచ్చింది కదన్న, ఆ ఐసీ ఎక్కడుందో ఎతుకుదాం. VPA 0 అంటే దీనికి రావాల్సిన వోల్టేజ్ ఏదో ఐసీ ఇస్తుందా లేకపోతే CP ఇస్తుందా అనేగా తెలియాలి. ఇందాక మనం పవర్ ఐసీ గురించి మాట్లాడుకున్నాం కదా, VPA APT గురించి. ఇప్పుడు ఈ ఐసీ ఎక్కడుందో దీని మీద డబుల్ ట్యాప్ చేశా. ఇదే VPA వోల్టేజు ఇంకో ఐసీకి వెళ్తుంది. దేనికన్నా, మీడియం హై బ్యాండ్. ఇదిగోండి 3G 4G 3G 4G. అర్థమవుతుందన్న. నెక్స్ట్ ఇంకో దాని మీద క్లిక్ చేశా, ఇందాక వచ్చిన దాని మీద లో బ్యాండ్ దానికి వచ్చాం. ఇంకో దాని మీద చెక్ చేశా, APT ఐసీ వచ్చిందా రాలేదన్నా. ఇంకో దాని మీద క్లిక్ చేస్తా, 5G ఐసీ దగ్గరికి వస్తా. ఇదిగోని N78 అంటే 5G ఐసీనే కన్నా. నేను VPA లైన్ పట్టుకుంటే 2G ఐసీ దొరికింది. క్లియర్గా తెలిసిపోతుంది కదా నాకు, 2G ఐసీ దొరికింది, 3G 4G ఐసీ దొరికింది, 5G ఐసీ దొరికింది VPA 0 లైన్ పట్టుకుంటే. అలాగే VPA లైన్ పట్టుకుంటే ఎన్ఐసీలు ఎక్కడ ఉన్నాయన్నది కూడా తెలిసింది మనకి. అర్థమైందన్న. అలాగే ఆ లైన్ పట్టుకుంటే VPA APT ఐసీ ఎక్కడ ఉందో కూడా తెలిసింది. ఇప్పుడు ఈ ఐసీ ఎలా పనిచేస్తుందంటే చూడండి అన్న, 1.8 వోల్టేజ్ ఒకటి అందుతుంది. VIO అంటే అక్కడ చూసా, ఇక్కడ రాసింది 1.8 అన్న. ఇటువైపు రాగానే చూస్తే VIO వోల్టేజ్ 1.8 వోల్టేజ్ ఇన్ అండ్ అవుట్. VIO అంటే 1.8. SDA SCL అంతేగానా. RF డేటా, RF క్లాక్. నెక్స్ట్ ఇది పనిచేయడానికి కావాల్సిన వోల్టేజ్ VBAT వోల్టేజ్, దాని గ్రౌండ్లు. నెక్స్ట్ చూడండి అన్న, దీనికి కూడా VBAT వోల్టేజ్ స్విచ్చింగ్, అంతే కదా, కాయిల్ ద్వారా స్విచ్చింగ్ చేసేది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఒకటి ఇది కూడా VBAT వోల్టేజ్ వచ్చింది. ఇదిగోండి ఇన్నాట్ల ద్వారా కాయిల్స్ ద్వారా VPA 0ని వోల్టేజ్ని ప్రొవైడ్ చేసింది. ఇదే ఐసీ 4Gలో ఉన్నప్పుడు VPA APT ఐసీ అయింది. అక్కడ దాని వోల్టేజ్ 1.8 వోల్టేజ్ నుంచి 3.7 వోల్టేజ్ వరకు ఉంది. ఇక్కడ దీని వోల్టేజ్ 0.8 వోల్టేజ్ నుంచి 3.7 వోల్టేజ్ ఉంటుంది. ఈ వోల్టేజ్లు అన్నీ కూడా ఎక్కడికి ఇచ్చిందన్న, 2G ఐసీకి, 4G ఐసీకి, 5G ఐసీకి ఇచ్చింది. ఆ ఐసీలను ఐడెంటిఫై చేయడం అర్థమైందా అన్న. ఓకేనా. అలాగే మనకి XO లైన్ ఉందా లేదా అని చెక్ చేద్దామన్న. XO